ఓం అస్మద్గురుభ్యో నమః. శ్రీరంగసింహగిరిదేశికపాదసేవా ప్రాప్తాఖిలద్రవిడవేదరహస్యజాతం శ్రీగౌతమాన్వయజమాశ్రితభాగధేయం గోపాలదేశికమహం శరణం ప్రపద్యే. శ్రీమద్గౌతమవంశనాయకమణేర్గోపాలసూరేసుతం తత్పాదాంబుజలబ్ధయుగ్మనిగమాంతార్ధం సుశీలం సదా సద్విద్యా వినయాది సద్గుణనిధిం స్వాచార్యనిష్టాన్వితం వందే వైష్ణవభూషణం తమనఘం శ్రీరంగరామానుజం కౌశికాన్వయ సంజాతం వెంకటార్యతనూభవం వేదాంతాచార్య సచ్చిష్యం ఉడైవర్లు గురుం భజే. శ్రీశైలేశ ఇత్యాది ప్రణతోస్మి నిత్యం స్వాదయన్నిహ సర్వేషాం త్రయ్యంతార్థం సుదుర్గ్రహం స్తోత్రయామాస యోగీంద్రః తం వందే యామునాహ్వయం. నమో నమో యామునాయ యామునాయ నమో నమః. నమో నమో యామునాయ యామునాయ నమో నమః. శ్రీమద్కృష్ణ సమాపాయ నమో యామునసూనవే యత్కటాక్షైకలక్షాణాం సులభ శ్రీధర సదా. భాగవతోత్తములందరికీ దాసోహం సమర్పిస్తూ ఆళ్వందార్లు కృప చేసినటువంటి స్తోత్రరత్నం పరమ కృపతోటి అనుగ్రహించినటువంటి స్తోత్రరత్నంలో 36 శ్లోకాలు సేవించేటటువంటి ప్రయత్నం చేశాం. 37వ శ్లోకాన్ని సేవిస్తున్నాం. ఒక క్రింద 5 శ్లోకాలలో పరమాత్మ యొక్క విలక్షణమైనటువంటి ఆభరణాలను, విలక్షణమైనటువంటి దివ్యమంగళ విగ్రహ అతిశయాన్నంతటినీ కూడా యామునాచార్యుల వారు సేవించి వాటిని మనసులో పరిపూర్ణంగా అనుభవించి ఆ అనుభవము మనసులో ఇమడక వాక్రూపంలో స్తుతి చేస్తూ, పెరుమాళను స్తుతి చేస్తూ ఆ ప్రేమ, ఆ స్తుతి చేయడం, వాటిని అనుభవించడం వల్ల కలిగినటువంటి ప్రేమతోటి ఎప్పుడు నిన్ను సేవిస్తానో, ఎప్పుడు నీకు కైంకర్యం చేస్తానో కదా అనేటటువంటి విషయాన్ని చెప్తున్నారు. కదా పునఃశంకరధాంగ కల్పక అనేటటువంటి ఆ శ్లోకంలో పెరుమాళ్ల తిరువడిని ఎప్పుడు నేను శిరస్సు మీద నా శిరస్సు మీద పెరుమాళ్ల యొక్క తిరువడి ఎప్పుడు అలంకరింపబడతాయో కదా అని తమ భావాన్ని వ్యక్తం చేశారు. తర్వాత పెరుమాళ్లను సేవిస్తూ మొదట మనని కటాక్షించేది పెరుమాళ్ల యొక్క పీతవాససం, పీతాంబరం కాబట్టి పీతవాడగై అనే పచ్చటి పీతాంబరాన్ని ధరించినటువంటి ఆ స్వామి యొక్క సేవ అవుతుంది. కాబట్టి ఆ పీతవాససాన్ని విరాజమానోజ్వల పీతవాససం అనే ఆ పీతాంబరాన్ని, తర్వాత ఆయన అతసీ పుష్ప సంకాస శోభతో ఉండేటటువంటి ఆయన తిరుమేన ఛాయని, నా తిరునాభిని, ఆ తర్వాత మధ్యన ఉండేటటువంటి సన్నని కటి ప్రదేశాన్ని, నడుముని, విశాల వక్షస్థలాన్ని, అక్కడ శోభించేటటువంటి లక్షణం అంటే శ్రీవత్సం అనేటటువంటి పుట్టుమచ్చను చక్కగా సేవించి వాటికి మంగళాశాసనం చేశారు. ఆ తర్వాత ఆజానుబాహువుగా ఉండేటటువంటి ఆ భుజములను సేవించారు తర్వాత శ్లోకంలో. ఆ తర్వాత ఉదగ్ర పీనాంస విలంబి కుండల పెరుమాళ్ళు ధరించినటువంటి ఆ మకర కుండలాన్ని, ఆ మకర కుండలములతోనూ, ఆ అలకలతోనూ, ఆ పెరుమాళ్ళ యొక్క కేశపాసాలతోనూ అలంకరింపబడినటువంటి ఆ కంబు కంఠాన్ని సేవించారు. ఆ తర్వాత పెరుమాళ్ళ యొక్క తిరుముఖ మండలం పూర్ణచంద్రుణ్ణి మించినటువంటి గొప్ప తేజస్సు కలిగినటువంటి ఆ తిరుముఖ మండలాల్లో ఉన్నటువంటి ఆ కాంతినంతటినీ కూడా తర్వాత శ్లోకాల్లో సేవించారు. తర్వాత ప్రబుద్ధ ముగ్ధాంబుజ చారులోచనమన్ పెరుమాళ్ళ యొక్క తిరునేత్రాలను, ఆ భ్రూలతలను, ఎర్రని అధరాలను, శుచిస్మితాన్ని, కోమలమైనటువంటి గండము అంటే చెక్కిళ్లను, తర్వాత పొడుగైనటువంటి ఉన్నతమైనటువంటి నాసికను, దలాట పర్యంత విలంబితాలకం ముంగురులు, తిరుముఖ మండలం మీద వేలాడేటటువంటి ఆ నల్లటి ముంగురులను తర్వాత శ్లోకంలో సేవించి వాటికి మంగళాశాసనం చేశారు యామునాచార్యుల వారు. తర్వాత స్ఫురత్ కిరీటాంగదహార కంటికా మణీంద్ర కాంచీగుణ నూపురాదిభిః రథాంగ శంఖాసి గదాధనుర్వరై లసత్తులస్యా వనమాలయోజ్వలం అని ఆ వనమాల యొక్క ఆ శేర్తిని, తిరుతుజాయమాల యొక్క శేర్తిని, అంతేకాకుండా ఆయన కిరీటాన్ని, ఆయన ధరించినటువంటి ఆభరణములన్నిటినీ కూడా సేవిస్తూ కౌస్తుభాన్ని, కాంచీ గుణాన్ని, నూపురాలను అన్నిటినీ కూడా సేవించి వాటిని అనుభవిస్తూ వాటికి మంగళాశాసనం చేశారు. ఆభరణములే కాదండి, ఆయుధములు కూడా పెరుమాళ్ళకి ఒక గొప్ప అతిశయాన్ని కలగజేస్తున్నాయి.
అవి కలగచేస్తున్నాయా, లేకపోతే ఆయన ధరించడం వల్ల వాటికి ఒక అతిశయం కలుగుతోందా అన్నట్టుగా రెండు విధాలుగా తెలియచేస్తూ ఆ ఆభరణములు, ఆ ఆయుధములన్నీ కూడా గొప్పగా భాషిస్తున్నాయి అనేటటువంటి విషయాన్ని తర్వాత శ్లోకంలో మనకి యామునాచార్యులు వారు అనుగ్రహించారు. ఈ శ్లోకాలన్నీ కూడా చూస్తూ ఉంటే ఒక 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 పదం మనకి ఎప్పుడు ప్రతి శ్లోకంలోనూ కనిపిస్తూ ఉంటుంది. క్రిందటి శ్లోకంలో వనమాలయోజ్వలం, ఆ వనమాల గొప్ప తేజస్సుతోటి వెలిగిపోతోందండి అని ఉజ్వలం అనేటటువంటి పదాన్ని ప్రయోగించారు క్రిందటి శ్లోకంలో. ఆ క్రిందటి శ్లోకంలో ప్రబుద్ధ ముగ్ధాంబుజ చారులోచనం అనేటటువంటి శ్లోకంలో కూడా సవిభ్రమ భ్రూలతం ఉజ్వలాధరం, ఆ అధరం కూడా ఉజ్వలిస్తోందండి, గొప్పగా వెలిగిపోతోంది అనేటటువంటి విషయాన్ని అనుగ్రహించారు. ఆ తిరుముఖ మండలం కూడా ముఖశ్రియాన్యకృత పూర్ణ నిర్మల అమృతాంశు బింబాంబోరుహోజ్వల శ్రియం, అక్కడ ఉజ్వల శ్రియం, తిరుముఖ మండలం కూడా ఉజ్వలమైనటువంటి కాంతితోటి వెలిగిపోతోంది అని చెప్పారు. ఆ తర్వాత అంతకన్నా ముందు ఉన్నటువంటి శ్లోకంలో జాకిన కర్కసై శుభై చతుర్భిర్ ఆజాను విలంబిభిర్భుజై ప్రియావతంసోత్పల కర్ణభూషణ శ్లథాలకాబంధ నిమర్త సంశిభి అని చెప్పినటువంటి ఈ శ్లోకంలో చకాసతం అనేటటువంటి పదాన్ని ప్రయోగించి, చకాసతం అంటే గొప్ప తేజస్సుతోటి విరాజిల్లుతున్నాయి, ఆ భుజములు గొప్ప తేజస్సుతోటి విరాజిల్లుతున్నాయి అనేటటువంటి విషయాన్ని ఆ శ్లోకంలో చెప్పారు. విరాజమానోజ్వల పీతవాససం అనే దాంట్లో కూడా ఇవన్నీ పెరుమాళ్ళు ధరించినటువంటి ఆభరణములు, ఆయుధములు, ఆయనకు సంబంధించినటువంటివన్నీ కూడా గొప్ప తేజస్సుతోటి విరాజిల్లుతున్నాయి అని చెప్పారు. కానీ నిజానికి అవన్నీ కూడా ఇంత గొప్పగా విరాజిల్లడానికి కారణం, ఉజ్వలించడానికి కారణము లక్ష్మీదేవి యొక్క సంబంధము అనేటటువంటి విషయాన్ని తర్వాత 2 శ్లోకాలలో చెప్తున్నారు. విరాటి సంబంధం వల్లే ఆ ఆభరణములు, ఆయుధములు అన్నీ కూడా గొప్ప తేజస్సుతోటి విరాజిల్లుతున్నాయి. అంతేకాదండి, ఆభరణములు, ఆయుధములే కాదు, పెరుమాళ్లే గొప్ప తేజస్సుతోటి విరాజిల్లడానికి కారణము విరాటి సంబంధమే అంటున్నారు. నీలమేఘ ఛాయతో ఉన్నటువంటి ఆ స్వామిని మనం సేవించితే ఆ చీకట్లలో, అంధకారంలో ఆ స్వామిని సేవిద్దామా అంటే ఆయన నల్లటి తిరుమేని కాంతితోటి వేయించేసి ఉంటాడు. మనకున్నటువంటి అంధకారంతో ఆయన సేవించలేము. కాబట్టి ఆయన దివ్య తిరుమేని సౌందర్యం మనకి ఎంత చక్కగా కనిపించదండి. ఆ వక్షస్థలంలో లక్ష్మీదేవి సువర్ణమయంగా హిరణ్య వర్ణంలో ఆవిడ భాసిస్తూ ఉంటుంది. కాబట్టి ఆ బంగారు ఛాయ పెరుమాళ్ళ యొక్క తిరుమేని అంతా కూడా చక్కగా ప్రవహించి ఆయన నల్లదనానికి ఒక చక్కటి ఆ హిరణ్మయ వపుహు, ఆ హిరణ్మయ బంగారు కాంతి ఒక చక్కటి కాంతిని కలగజేస్తుంది, తేజస్సు కలగజేస్తుంది. అప్పుడే మనం పెరుమాళ్ళను చక్కగా సేవించగలుగుతాం, ఈ తిరుమేని సౌందర్యాన్ని అంతటిని కూడా సేవించగలుగుతాం అనేటటువంటి విషయాన్ని చెప్తారు. దీనికి ప్రమాణం ఏమిటి అంటే, మొదలాళ్వార్లు ముగ్గురు కూడా ఒక చోట చేరినప్పుడు అప్పుడు పెరుమాళ్ళు వారిని సేవించడం, వారితో కలిసి ఉంటే భాగవతోత్తములు ఎక్కడ ఉంటే పెరుమాళ్ళు అక్కడ వేయించేసి ఉంటారు అనేటటువంటి విషయం ప్రసిద్ధమే. కాబట్టి మొదలాళ్వార్లు ముగ్గురు కూడా ఒక చోటికి చేరితే వారి యొక్క వారి యొక్క సంశ్లేషాన్ని అనుభవించాలి అనేటటువంటి ఆశతోటి పెరుమాళ్ళు కూడా వారి మధ్యలో వచ్చి చేరితే, ఎవరో మన మధ్యలో చీకట్లో ఎవరొచ్చి చేరారో తెలియట్లేదు, కానీ ఒక నాలుగో వ్యక్తి ఉన్నట్టుగా తెలుస్తోంది. ఎవరు అనేటటువంటి విషయాన్ని తెలుసుకోవడానికి ఒక ఆళ్వార్లు భూమిని అంతటినీ కూడా ప్రమిదగా మార్చి, సముద్ర జలాలంతటినీ కూడా అందులో వేసేటటువంటి నూనెగా మార్చి, సూర్యుడిని తిరువిలక్కుగా మార్చి కాంతితోటి పెరుమాళకి ఒక ప్రమిదగా మార్చి పెరుమాళకి మంగళాశాసనం చేస్తూ ఉంటే, ఇంకొక ఆళ్వార్లేమో తమ హృదయంలో ఉన్నటువంటి ప్రేమనంతటినీ కూడా ప్రమిదగా మార్చి అందులో ఉన్నటువంటి స్నేహాన్ని, ఆర్తిని నూనెగా మార్చి దానిలో ఉన్నటువంటి జ్ఞానాన్ని తిరువిలక్కుగా మార్చి పెరుమాళని ఇద్దరు కాంతితోటి పెరుమాళకి మంగళాశాసనం చేస్తుంటే, మూడవ ఆళ్వార్లు పేయాళ్వార్లు ఇద్దరూ కూడా దర్శింపచేస్తూ ఉంటే పెరుమాళ్ళు ఎదురుగుండా సేవ సాగిస్తూ ఉంటే ఆ పెరుమాళ్ళను సేవిస్తూ మంగళాశాసనం చేశారు. ఆ సందర్భంలో తిరుకండేన్ పొన్మేని కండేన్ అనేటటువంటి విషయాన్ని చెప్తారు. పెరుమాళ్ళను సేవిస్తున్నప్పుడు ముందు
ఆయన కనిపించలేదండి. అసలే నల్లటి వర్షం పడుతున్నటువంటి నల్లటి రాత్రి, అది కారు మబ్బులతో కూడా, ఎక్కడా చంద్రుడు కూడా లేడేమో, కారు మబ్బులతోటి కూడుకున్నటువంటి రాత్రేమో. ఆ పెరుమాళ్ళు అక్కడికి వచ్చి సేవ సాగిస్తుంటే పెరుమాళ్ళు కనిపించడం, ఆ మబ్బుల రంగు, ఆ నలుపు రంగు, చీకటి రంగు అన్నీ కూడా పెరుమాళ్ళ రంగు అన్నీ ఒకేలా ఉంటాయి కాబట్టి పెరుమాళ్ళు కనిపించలేదండి. తిరుక్కండే ముందు ఆయన వక్షస్థలంలో భాషించేటటువంటి ఆ లక్ష్మీదేవి విరాట్టే మాకు సేవ సాయించింది. అంతేకాదు, అలా చెప్పడానికి కారణం ఏమిటి అంటే ఆవిడ కటాక్షం పడితే తప్ప పెరుమాళ్ళను సేవించేటటువంటి అవకాశం మనకి రాదు. పెరుమాళ్ళ యొక్క కటాక్షం మన మీద పడాలి అంటే దానికన్నా ముందు విరాట్ యొక్క కటాక్షం మన మీద పడాలి. అప్పుడు మనం పెరుమాళ్ళని సేవించేటటువంటి ఒక భాగ్యవంతులం అవుతాం. పెరుమాళ్ళ సేవ సులభంగా జరుగుతుంది అంటే ఎవరికి సులభంగా దొరుకుతుంది అంటే ఎవరికైతే విరాట్ కటాక్షము, మహాలక్ష్మి యొక్క కటాక్షము పరిపూర్ణంగా ఉంటుందో వారికి పెరుమాళ్ళ యొక్క కటాక్షం కలుగుతుంది. కాబట్టి ఆళ్వార్లు కూడా తిరుక్కండే ముందు లక్ష్మీదేవిని మేము సేవిస్తున్నాము, ఆవిడ కటాక్షం మా మీద పడితే అప్పుడు మేము భాగ్యవంతులమయ్యి మేము గొప్ప అదృష్టానికి నోచుకొని పొన్మేని కండేన్ పెరుమాళ్ళ యొక్క దివ్యమంగళ విగ్రహాన్ని సేవిస్తున్నాము. అక్కడ ఆశ్చర్యంగా నీలమేఘ శ్యాముణ్ణి సేవిస్తున్నాము అని చెప్పలేదు ఆళ్వార్లు. పొన్మేని కండేన్ బంగారం వర్ణంలో ఉన్నటువంటి స్వామి యొక్క తిరుమేనిని సేవిస్తున్నాము అని చెప్పారు. ఆ చీకట్లలో వక్షస్థలంలో ఉన్నటువంటి లక్ష్మీదేవి బంగారు వర్ణంతో భాసిస్తూ ఉంటే ఆవిడ కాంతి అంతా కూడా పెరుమాళ్ళ యొక్క తిరుమేని మీద అలుముకొని ఆయన కూడా బంగారు వర్ణంలో కనిపిస్తున్నాడట. అందుకని పొన్మేని కండేన్ అని చెప్తారు. అలా పెరుమాళ్ళకే ఒక అతిశయాన్ని కలిగించేటటువంటి ఆవిడ లక్ష్మీదేవి కాబట్టి ఆవిడ శక్తితోనే ఈ ఆభరణములన్నీ కూడా భాసిస్తున్నాయి అనేటటువంటి ఆభరణములు, ఆయుధములు ఆయన ధరించినటువంటివన్నీ కూడా ఆవిడ శక్తితోనే భాసిస్తున్నాయి అంటున్నారు. అంతేకాదండి, ఇంకొక ప్రమాణం కూడా ఉంది. మారీచుడు చెప్తాడు, మారీచుడు రావణాసురుడు సీతాపహరణం చెయ్యాలనేటటువంటి ఒక సంకల్పంతో మారీచుడిని మాయలేడిగా మారి రామచంద్రుడిని ఆశ్రమానికి, సీతాదేవి యొక్క వారు నివసిస్తున్నటువంటి ఆశ్రమం నుండి దూరంగా తీసుకొని వెళ్ళమని ఒక యోజన చెప్తున్నటువంటి సందర్భంలో మారీచుడు రావణాసురుడితోటి చెప్తాడు, రావణ, నేను రామచంద్రుణ్ణి ఇంతకు ముందు చూశాను, ఇప్పుడు చూస్తున్నాను. ఇంతకు ముందు ఉన్నట్టుగా ఇప్పుడు రామచంద్రుడు లేడు. అప్పుడు కన్నా కూడా ఇప్పుడు గొప్ప తేజస్సుతోటి ఆయన వెలిగిపోతున్నాడు. ఆ తేజస్సు ఎందుకు వచ్చింది అంటే పక్కన జనకాత్మజ అయినటువంటి సీతాదేవి పక్కన ఉండటం వల్ల రాముడు ఇప్పుడు గొప్ప అప్రతిహతమైనటువంటి గొప్ప తేజస్సుతోటి విరాజిల్లుతున్నాడు. ఇలాంటి సందర్భాలు ఆవిడ ఆయన పక్కన ఉన్నంతసేపు నువ్వు ఆ రామచంద్రుడిని ఏమీ చేయలేవు అనేటటువంటి విధంగా చెప్తాడు. అంటే పెళ్లికి ముందు, వివాహానికి ముందు మారీచుడు రామచంద్రుడిని చూశాడు. వివాహం అయిన తర్వాత సీతాదేవితోటి చేరిన తర్వాత రామచంద్రుడిని చూశాడు. వివాహానికి ముందు ఉన్నటువంటి రామచంద్రుడి కన్నా కూడా వివాహమయ్యి సీతాదేవి పక్కన ఉన్నటువంటి రామచంద్రుడిలో గొప్ప తేజస్సు కనిపిస్తోందయ్యా అనేటటువంటి విషయాన్ని మారీచుడు రావణాసుడితో చెప్తాడు. అలా పరమాత్మకి గొప్ప తేజస్సును, వైభవాన్ని కలిగించేటటువంటి ఆవిడెవరు అంటే విరాట్టి. అసలు పరాత్పరుడు, శ్రీమన్నారాయణుడు పరాత్పరుడు, సర్వేశ్వరుడు అనేటటువంటి విషయము తెలియచేసేటటువంటిదే, ఆయన స్వరూపానికి నిరూపకంగా ఉండేటటువంటి విషయమే లక్ష్మీదేవి యొక్క శక్తి. వేదములన్నీ కూడా సర్వేశ్వరుడు ఒకడున్నాడు, పరాత్పరుడు ఒకడున్నాడు అనేటటువంటి విషయాన్ని చెప్తుందే తప్ప ఆ సర్వేశ్వరుడు ఎవరు అనే విషయాన్ని చెప్పలేదు. చివరికి పురుష సూక్తంలో ఎవరి భార్య లక్ష్మీదేవి, భూదేవి ఎవరి భార్యగా ఉన్నారో ఆయనే సర్వేశ్వరుడు అనేటటువంటి విషయాన్ని ఎక్కడో చివరిలో చెప్పి ఆ సర్వేశ్వరత్వం ఎలా నిరూపింపబడుతోంది అంటే లక్ష్మీపతి శ్రీయపతిత్వంతో అనేటటువంటి విషయాన్ని చెప్తారు. అలా పెరుమాళ్ళకే ఒక అతిశయాన్ని తెచ్చేటటువంటి ఆ విరాటి వైభవాన్ని ఇక మీదట 2 శ్లోకాలలో ఒక 3 శ్లోకాలలో మనకు అనుగ్రహిస్తున్నారు. ఆ తల్లి కటాక్షంతోనే ఇవన్నీ కూడా గొప్పగా భాసిస్తున్నాయి అనేటటువంటి విషయాన్ని ఇక్కడ
వనమాల 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 వనమాలయోజ్వలం అనేటటువంటి ఈ పద ప్రయోగాన్ని పుచ్చుకొని పరాశర భట్టర్ వారు కూడా శ్రీగుణరత్న కోశంలో ఒక చక్కటి శ్లోకాన్ని చెప్తారు. అమ్మా, ఆ పరమాత్మ ధరించినటువంటి ఆ వనమాల ఎప్పుడూ కూడా వాడిపోకుండా ఉంటుంది. అది అసాధారణంగా ఆయనకు ఉండేటటువంటి ఒక విలక్షణమైనటువంటి విషయము. ఆయన ధరించినటువంటి వనమాల ఎప్పుడూ వాడిపోకుండా ఉంటుంది. దానికి కారణము నువ్వు ఆయన వక్షస్థలంలో పద్మం మీద కూర్చొని ఆసీనురాలివై అక్కడ ఉండి కటాక్షిస్తూ ఉంటావు. నీ అమృత బిందువులు అనేటటువంటి కటాక్షములను ఎప్పుడూ కూడా వనమాల మీద పడుతూ ఉంటాయి. ఎలా అయితే లోకంలో మంచు బిందువులతోటి తడిపినటువంటి పుష్పమాలిక ఎప్పుడూ కూడా వాడిపోకుండా ఉంటుందో, అలా అమృత తరంగాలనేటటువంటి నీ కటాక్షాలతోటి తడపబడేటటువంటి ఆ వనమాలిక కూడా పెరుమాళ యొక్క వక్షస్థలంలో విరాజమానంగా వెలిగిపోతుంది. దానికి కారణము నీ కటాక్షములే అనేటటువంటి విషయాన్ని చెప్తారు. లోకంలో మనం కూడా చూస్తూ ఉంటాం, పూలు అమ్మేటటువంటి వ్యాపారస్తులు ఆ పువ్వులు వాడిపోకుండా ఉండడానికి అప్పుడప్పుడప్పుడు నీళ్లు చల్లుతూ ఉంటారు. అవి నీళ్లు చల్లుతున్నంతసేపు కూడా ఫ్రెష్గా ఉంటాయి. అలా పెరుమాళ్ళ ధరించినటువంటి వనమాల కూడా ఎప్పుడూ కూడా ఫ్రెష్గా అంత విరాజమానంగా భాషించడానికి ప్రకాశించడానికి కారణము లక్ష్మీదేవి యొక్క అమృతం వంటి కటాక్షములు అనేటటువంటి విషయాన్ని శ్రీగుణరత్న కోశంలో పరాశర భట్టర్ వారు అనుగ్రహిస్తారు. అలా వనమాలయోజ్వలం, ఆ వనమాల అంత గొప్పగా భాషించడానికి కారణం లక్ష్మీదేవి యొక్క సంశ్లేషమే. ఆవిడతో చేరితే ఆయన ధరించినటువంటి ఆభరణములకి, ఆయన ధరించినటువంటి ఆయుధాలకి కూడా అంతేకాదండి, ఆయనకి కూడా ఒక గొప్ప ప్రకాశాన్ని, ఒక వైభవాన్ని సంతరింపచేస్తోంది, ఒక తేజస్సును సంతరింపచేస్తోంది అనేటటువంటి విషయం మహనీయులందరూ కూడా మనకి అనుగ్రహిస్తారు. ఆ తర్వాత శ్లోకంలో ఆ వైభవాన్ని మనకి ఆళ్వందారులు కటాక్షిస్తున్నారు. ఇప్పటి వరకు కూడా ఆభరణాలు ధరించినటువంటి స్వామిని ఎప్పుడు సేవిస్తానో, ఎప్పుడు కైంకర్యం సమర్పిస్తానో అనేటటువంటి విషయము చెప్తున్నారు. కానీ ఇక్కడ లక్ష్మీదేవితో కూడి ఉన్నటువంటి పరమాత్మనే నిత్యసూరులందరూ కూడా సేవిస్తున్నారు. కేవలము పరమపదం చేరిన తర్వాత నేను నారాయణుడిని ఒక్కడనే సేవిస్తున్నాను అనేటటువంటి మాట కాకుండా లక్ష్మీదేవితో విరాట్టితో కూడినటువంటి పెరుమాళ్ళకే మనం కైంకర్యం చేయాలి. మనని పెరుమాళ్ళ దగ్గరికి చేర్చేటప్పుడు విరాట్టి మన తరపున ఉండి, మన గోష్ఠిలో ఉండి, మన తరపున పురుషకారం చేస్తూ పెరుమాళ్ళకి దగ్గర చేస్తుంది. ఒకసారి పెరుమాళ్ళని ఆశ్రయించిన తర్వాత ఆయన పక్కకి చేరిపోయి మనం చేసేటటువంటి కైంకర్యాన్ని ప్రేమతో స్వీకరిస్తూ మనం చేసేటటువంటి కైంకర్యం ఇంకా వృద్ధి అయ్యేటట్టుగా మనం కటాక్షిస్తూ ఉంటుంది. కాబట్టి ఎవరికి మనం కైంకర్యం చేయాలి అంటే లక్ష్మీ విశిష్టుడైనటువంటి ఆ సర్వేశ్వరుడికే మనం కైంకర్యం చేయాలి. శ్రీమన్నారాయణ చరణౌ శరణౌ ప్రపద్యే శ్రీమతే నారాయణాయ అనేటటువంటి ఆ ద్వయమంత్రంలో కూడా శ్రీమతే నారాయణాయ, లక్ష్మీదేవితోటి విరాటితో కూడి ఉన్నటువంటి పెరుమాళ్ళకే కైంకర్యం చేయాలి అనేటటువంటి విషయం ఎలా అయితే చెప్పబడిందో ఇక్కడ 37, 38వ శ్లోకాల్లో విరాటి యొక్క వైభవాన్ని తెలియజేస్తూ 39వ శ్లోకంలో అలాంటి లక్ష్మీదేవితోటి కూడి ఉన్నటువంటి పరమాత్మకి కైంకర్యం చేస్తున్నారు నిత్యసూరులందరూ. అలాంటి నిత్యసూరులతో కూడి ఉన్నటువంటి స్వామిని నేను ఎప్పుడు సేవిస్తానో, ఎప్పుడు కైంకర్యం సమర్పిస్తానో అని మళ్ళీ 46వ శ్లోకంలో అన్వయిస్తారు. చకర్థ ఇతి మేల్ శ్లోకద్వయత్తాలే పిరాటియొట్టై సేర్తియై అనుభవిక్కిరార్. మేల్ శ్లోకద్వయత్తాలే, ఇక మీదట 2 శ్లోకములలో లక్ష్మీ పిరాటియొట్టై సేర్తియై అనుభవిక్కిరా, లక్ష్మీదేవితో కలిసి వేయించేసి ఉండేటటువంటి స్థితిని ఆ సేర్తిని అనుభవిస్తున్నారు ఆళ్వందారులు. ఎక్కడ ఈ భాగ్యం కలుగుతుంది అంటే వస్తోంది ఫల్గుణ మాసంలో ఉత్తర ఫల్గుణి నక్షత్రం పంగుని ఉత్తరంలో శ్రీరంగనాథుడు శ్రీరంగనాయకి ఇద్దరూ కూడా ఒకే ఆసనం మీద వేయించేసి ఉన్నటువంటి అద్భుతమైనటువంటి సన్నివేశం కొద్ది రోజుల్లో రాబోతోంది. అలా విరాట్టితో కూడి ఉన్నటువంటి స్వామి గొప్ప ఆనందంతో వెలిగిపోతూ ఉంటాడు, గొప్ప వైభవంతో కూడా వెలిగిపోతూ ఉంటారు. కాబట్టి పెరుమాళ్ళు అలాంటి సేర్తిని అనుభవిస్తున్నారు. ఇక మీదట 2 శ్లోకాలలో అంటున్నారు. ఇదిల్ మొదల్ శ్లోకత్తాలే పిరాటియుடைய மேன்மையும்
இவள் பக்கல் ஈஸ்வரனுக்கு ఉండాన వ్యామోహత్తయ్యం అరుళి చేయగిరార్. అందులో ఈ శ్లోకంలో ఇప్పుడు మనం అనుభవించేటటువంటి ఈ శ్లోకంలో పిరాటి యొక్క గొప్పతనాన్ని, వైభవాన్ని, ఆ పిరాటి పట్ల ఉండేటటువంటి పరమాత్మకి ఉండేటటువంటి వ్యామోహాన్ని అంతటినీ కూడా ఈ శ్లోకంలో మనకి ఆళ్వాందారులు కృప చేస్తున్నారు. వారిద్దరూ కూడా ఒకరి మీద ఒకరు అన్యోన్యంగా ఒకరి మీద ఒకరు వ్యామోహం కలిగినటువంటి వారు అనేటటువంటి విషయాన్ని చెప్తూ పెరుమాళ్ళకి పిరాటి మీద ఉండేటటువంటి ఆ వ్యామోహాన్ని అంతటినీ కూడా ఈ శ్లోకంలో చెప్తున్నారు. శ్లోకాన్ని ఒకసారి అనుసంధానం చేసేటటువంటి ప్రయత్నం చేద్దాం. రామ్జీ గారు అన్మ్యూట్ చేసుకొని చెప్పవలసిందిగా ప్రార్థిస్తున్నాను. చకర్ధ యస్యా భవనం భుజాంతరం తవ ప్రియం ధామ ధామ యదీయ జన్మభూః జగత్ సమస్తం యత్ అపాంగ సంశ్రయం యథర్థం అంబోధిః అమంధి అమంధి అబంధి చ చకర్ధ యస్యా భవనం భుజాంతరం తవ ప్రియం ధామ యదీయ జన్మభూః జగత్ సమస్తం యదపాంగ సంశ్రయం యథర్థమంబోధిర్ అమంధ్యబంధి చ యస్యా భవనం భుజాంతరం చకర్ధ. యస్యా ఏ లక్ష్మీదేవికి, ఏ విరాట్టికి భవనం ఆవిడ విలాసంగా ఉండడానికి అంతఃపురము, భుజాంతరం ఆ పరమాత్మ యొక్క వక్షస్థలం, చకర్ధ వక్షస్థలాన్ని, పెరుమాళ్ళు తమ వక్షస్థలాన్ని పిరాట్టి విలాసంగా ఉండడం కోసం, విలాసంగా నివసించడం కోసం తమ వక్షస్థలాన్ని పిరాటికి భవనంగా ఏర్పరిచాడు. తవ ప్రియం ధామ యదీయ జన్మభూః యదీయ ఆ లక్ష్మీదేవి యొక్క జన్మభూః పుట్టినిల్లైనటువంటి బాలసముద్రాన్ని తవ తనకు ప్రియం ఇష్టమైనటువంటి ధామంగా చేసుకున్నాడు. తన వక్షస్థలాన్నేమో పిరాటికి విలాసంగా ఉండడం, నివసించడం కోసం భవనంగా పరమాత్మ చేశాడు. తాను ఇష్టపడి నివసించడానికి నివాస స్థానంగా తల్లి యొక్క జన్మభూః ఆవిడ ఉద్భవించినటువంటి బాలసముద్రాన్ని తాను తనకి ఇష్టమైనటువంటి నివాస స్థానంగా చేసుకున్నాడు అనేటటువంటి విషయాన్ని మొదటి 2 భాగాల్లో చెప్తున్నారు. జగత్ సమస్తం యత్ అపాంగ సంశ్రయం, ఈ జగత్తంతా కూడా నీ అపాంగములు, నీ కరుణా కటాక్షములతోటే విరాజిల్లుతోంది. జగత్ యత్ ఏ లక్ష్మీదేవి యొక్క అపాంగ క్రీగంటి చూపుల యొక్క సంశ్రయం ఆశ్రయముగా కలదో ఈ జగత్తంతా కూడా ఎలా నిలిచి ఉంటోంది, అసలు ఈ జగత్తంతా కూడా ఎలా ఉద్భవిస్తోంది, ఎలా రక్షింపబడుతోంది అంటే ఆవిడ యొక్క అపాంగ సంశ్రయం, ఆవిడ యొక్క కటాక్షముల వల్లే ఈ జగత్తు ఉద్భవించడమైనా, ఈ జగత్తు రక్షింపబడటమైనా దానికంతటికీ కూడా కారణం ఆవిడ యొక్క కరుణా కటాక్షములే. యథార్థం ఆవిడ కోసం ఆ తల్లి కొరకు అంబోధిః సముద్రాన్ని అమంధి మధించాడు పరమాత్మ. అంతేకాదండి, ఆ సముద్రాన్ని బంధించాడు పరమాత్మ. ఆవిడ కోసం ఒకసారి సముద్రాన్ని తరిచాడు, సముద్రాన్ని మధించి యథార్థం అంబోధిః ఆవిడ కోసం అంబోధిః ఆ సముద్రాన్ని అమంధి దాన్ని మధించాడు, బంధించాడు కూడా. ఇదంతా కూడా దేనికోసం చేస్తున్నాడు అంటే ఆవిడ మీద ఉండేటటువంటి వ్యామోహంతో. చకర్ధ యస్యా భవనం భుజాంతరం
భుజములకి మధ్యలో ఉన్నటువంటి ఉన్నతమైనటువంటి ఆ వక్షస్థలాన్ని యస్యా భవనం, ఆ లక్ష్మీదేవికి భవనంగా మార్చి పరమాత్మ ఇచ్చాడు. తవ ప్రియం ధామ యదీయ జన్మభూహు, ఆ తల్లి యొక్క జన్మభూహు అవతరించినటువంటి స్థానమైనటువంటి తిరుపార్కడలని తవ ప్రియధామ, తనకి ఇష్టమైనటువంటి నివాస స్థానంగా ఏర్పరచుకున్నాడు. జగత్ సమస్తం యదపాంగ సంశ్రయం, ఈ జగత్తంతా కూడా ఆవిడ యొక్క కరుణా కటాక్షాలతోటి నిలిచి ఉంది అనేటటువంటి విషయాన్ని తెలియజేస్తూ యథార్థం అంబోధి అమంధి బంధిచ, ఆవిడ కోసం సముద్రాన్ని మదించాడు, ఆవిడ కోసం సముద్రాన్ని బంధించాడు అనేటటువంటి విషయాన్ని చెప్తున్నారు. అవతారికలో ఆవిడ యొక్క వైభవాన్ని, ఆవిడ పట్ల ఉండేటటువంటి వ్యామోహాన్ని కూడా తెలియచేశారు. ఈ శ్లోకంలో పిరాటినుడయ మేన్మయం ఇవల్ పక్కల్ ఈశ్వరకుండాన వ్యామోహత్తయ్యం అరుళిచ్చైగిరార్, ఆవిడకు ఉండేటటువంటి గొప్పతనం ఏమిటి అంటే జగత్ సమస్తం యదుపాంగ సంశ్రయం అనేటటువంటి విషయము ఆవిడ యొక్క గొప్పతనము. పరమాత్మకి ఆవిడ మీద ఉండేటటువంటి వ్యామోహం ఎలా చేయబడింది తెలుపబడింది అంటే చకర్ధయస్య భవనం భుజాంతరం, తన వక్షస్థలాన్ని ఆవిడ విలాసంగా ఉండడానికి ఒక భవనంగా తీర్చిదిద్దాడని. తవ ప్రియం ధామ యదీయ జన్మము, ఆయనకి అత్యంత ఇష్టమైనటువంటి అన్ని ప్రదేశాలను కూడా విడిచిపెట్టి లక్ష్మీదేవికి ఉద్భవించినటువంటి స్థానం కాబట్టి అక్కడికి వచ్చి చేరిపోయాడని. యథార్థం అంబోధి అమంధి బంధిచ, ఆవిడ కోసం సముద్రాన్ని మదించాడు, ఆవిడ కోసం సముద్రాన్ని బంధించాడు అనేటటువంటి విషయాన్ని తెలియజేస్తూ ఇదంతా కూడా చేయడానికి కారణం ఈశ్వరకుండాన వ్యామోహత్తయం, ఇవళ్ పక్కల్ ఈశ్వరకుండాన వ్యామోహత్తయం అనేటటువంటి విషయాన్ని చెప్తున్నారు. తవ భుజాంతరం యస్య భవనం చకర్ధ సర్వయజ్ఞమయం వపుహు ఎన్గిర తిరుమార్పై పిరాటిక్కు కోయిల్ కట్టణమాఘ పణ్ణి అరులిత్తు. సర్వయజ్ఞమయం వపుహు, పరమాత్మ యొక్క తిరుమేనిని చూస్తే సర్వయజ్ఞమయం వపు మృతే దేవి సర్వయజ్ఞమయం వపుః అద్యాస్తే దేవదేవస్య యోగి చింత్యం గదాభృతః. ఓ లక్ష్మీదేవి, గదాభృతః, గదను ధరించినటువంటి దేవదేవస్య, దేవదేవుడైనటువంటి ఆ శ్రీహరి యొక్క యోగి చింత్యాం ఆద్యస్యే యోగి చింతాం, యోగులకు సైతం భావింపరాని, అంటే యోగులు మహర్షులు కూడా ఎన్నో తపస్సులు, ఎన్నో వేల కోట్ల తపస్సులు, కొన్ని వేల సంవత్సరముల తపస్సు చేసినా కూడా వారు పరమాత్మ యొక్క తిరుమేనిని సేవించలేనటువంటి భాగ్యాన్ని అంత సులభంగా పొందనటువంటి వారు. అలా యోగులకి సైతం మనసులో భావించడానికి కూడా వీలు లేనటువంటి గొప్ప వైభవం కలిగినటువంటి ఆ వపుహు శరీరంలో సర్వయజ్ఞమయం శరీరం, సర్వయజ్ఞాలకు యజ్ఞమయమైనటువంటి ఆ శరీరంలో నీవు తప్ప ఇంకెవరు ఉండగలరు. మాత్రే దేవి, నువ్వు కాకుండా ఇంకెవరు ఆ పరమాత్మ యొక్క వక్షస్థలంలో ఉండగలరు అని మహర్షులు చెప్పినట్టుగా, అంటే ఆయన వక్షస్థలంలో ఉండగలిగినటువంటి యోగ్యత అధికారము నీకే ఉంది తప్ప ఇంకెవ్వరికీ కూడా లేదు అనేటటువంటి విషయాన్ని చెప్తూ ఎన్గిర తిరుమార్పై పిరాటిక్కు కోయిల్ కట్టణమాగ పణ్ణి అరులెత్తు. అలా తన వక్షస్థలాన్ని స్వామి లక్ష్మీదేవికి అంతఃపురంగా, కోయిల్ కట్టణమాగా అంతఃపురంగా మార్చాడు. ఆవిడ విలాసంగా వేయించేసి ఉండడానికి అంతఃపురంగా పరమాత్మ మార్చాడు అనేటటువంటి విషయాన్ని చెప్తున్నారు. ఆ పరమాత్మ యజ్ఞాలన్నీ కూడా సర్వయజ్ఞమయం వపుహు అని చెప్పేటటువంటి సర్వయజ్ఞములు కూడా పరమాత్మ తిరుమేనిలో మనం సేవించుకోవచ్చు. అలా యజ్ఞమయమైనటువంటి ఆ శరీరంలో, ఆ తిరుమేనిలో ఉండగలిగినటువంటి అర్హత, వైభవం నీకే ఉంది తల్లి అని మహర్షులు చెప్పినట్టుగా, పరాశర మహర్షి విష్ణు పురాణంలో చెప్పినట్టుగా ఆ వక్షస్థలాన్ని పరమాత్మ లక్ష్మీదేవికి నివాస స్థానంగా ఏర్పరిచాడు అనేటటువంటి విషయాన్ని చెప్తున్నారు. యస్యాహ ఎన్నిరదు ఇదిలుండాన ప్రమాణ ప్రసిద్ధియాలే, యస్యాహ అని చెప్పడం ద్వారా
ప్రమాణ ప్రసిద్ధి. అది కేవలం యామనాచార్యుల వారి మనసుకి వచ్చినటువంటి మాట చెప్పడం లేదండి, ప్రమాణంగా చెప్తున్నారు. సర్వయజ్ఞమయం వపుహు ఆధ్యస్తే అనేటటువంటి ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి ఆ శ్లోకము విష్ణు పురాణంలో చెప్పబడింది కాబట్టి అలాంటి ప్రమాణ సిద్ధంతో చెప్తున్నారు. పశ్యతాం సర్వదేవానాం మయో వక్షస్థలం వయో వక్షస్థలం హరే. అందరి దేవతలు చూస్తుండగా ఆ పాల సముద్రాన్ని చెలుగుతున్నప్పుడు అమృత మదనం నుండి ఉద్భవించినటువంటి ఆ లక్ష్మీదేవి అందరు దేవతలు, దానవులు, దేవతలందరూ కూడా చూస్తుండగా వక్షస్థలం హరే, ఆ విష్ణువు యొక్క వక్షస్థలాన్ని చేరింది అనేటటువంటి విషయము ఆ పాల సముద్రం చిలికినటువంటి సముద్ర మదనం చేసినటువంటి సందర్భంలో విష్ణు పురాణంలో మహర్షులందరూ కూడా చెప్తారు. దివ్యమాలాంబరధర స్నాత భూషణ భూషిత పశ్యతాం సర్వదేవానాం యయౌ వక్షస్థలం హరే. స్నాత ఆ అమృత జలదిలో స్నానము ఆచరించినటువంటి ఆ శ్రీ మహాలక్ష్మి అప్పుడే ఉద్భవించింది. పాల సముద్రం చిలుకుతున్నారు, అమృతం ఇంకా వస్తోంది. ఆ అమృత తరంగాలతో నిండినటువంటి ఆ పాల సముద్రంలో అవగాహించినటువంటి ఆ లక్ష్మీదేవి దివ్యమాల్యాంబరధర భూషణ భూషిత, అప్రాకృతమైనటువంటి మాలికలను, వస్త్రాలను, వివిధమైనటువంటి ఆభరణాలన్నిటినీ కూడా ధరింపబడినటువంటి ఆ లక్ష్మీదేవి పశ్యతాం సర్వదేవానాం, అందరూ దేవతలందరూ కూడా చూస్తూ ఉండగా యయౌ వక్షస్థలం హరే, పరమాత్మ యొక్క వక్షస్థలాన్ని చేరిపోయిందండి. చేరి అక్కడ నిత్య నివాసం చేస్తోంది అని మహర్షులు చెప్పినటువంటి మాటను ప్రమాణంగా చేస్తూ యస్యాహ భవనం భుజాంతరం చకర్ధ, నీ వక్షస్థలాన్ని తల్లికి కోయిల్ కట్టణమాగా ఆవిడికి అంతఃపురంగా నువ్వు చేశావు అనేటటువంటి విషయాన్ని చెప్తున్నారు. నిన్వల మార్బినిల్ వాయుగింద్ర మంగయం పల్లాండు, ఆళ్వార్ల శ్రీ సూక్తులను కూడా మనకి ప్రమాణంగా అనుగ్రహిస్తున్నారు. పెరియాళ్వార్లు పెరుమాళ్ళకి మంగళాశాసనం చేసేటటువంటి విషయంలో నిన్వలమార్బనిల్ వాయుగింద్ర మంగయం పల్లాండు, పెరుమాళ్ళు ఈ లోకంలో పెరియాళ్ళ వారికి జరిగేటటువంటి ఆ సన్మానాన్ని చూసి ఆనందించడం కోసం విరాట్టిమారులతో సహా ఈ లోకంలోకి వేయించేసినటువంటి సందర్భంలో పల్లాండు అని పెరియాళ్ళ వారు పెరుమాళ్ళకి పల్లాండు సేవించినటువంటి సందర్భంలో నేను వలమార్బనిల్ వాయుగింద్ర మంగయం పల్లాండు, వక్షస్థలంలో కుడివైపున ప్రకాశించేటటువంటి లక్ష్మీదేవికి మంగళము అని పెరియాళ్వార్ల యొక్క శ్రీ మంగళాశాసనాన్ని కూడా మనకి ఉదాహరణగా మనకి చెప్తూ మనకి దాని ప్రమాణంగా చూపిస్తూ నిన్వలమార్బనిల్ వాయుగింద్ర మంగయం పల్లాండ్ తిగజ్గింద్ర తిరుమార్బనిల్ మంగయం, తిగజ్గింద్ర తిరుమార్బనిల్ మంగయం తన్నోడు తిగజ్గింద్ర తిరుమాలార్ అని తిరువాయిముజిలో ఆళ్వార్లు కూడా ప్రకాశించేటటువంటి వక్షస్థలంలో వేయించేసి ఉండేటటువంటి లక్ష్మీదేవితో ప్రకాశిస్తున్నటువంటి శ్రీయపతి, ఆ శ్రీయపతికి తిగజ్గింద్ర తిరుమాలార్, తిగజ్గింద్ర ప్రకాశంతో గొప్పగా వేయించేసి ఉన్నటువంటి ఆ శ్రీయపతికి ఆ ప్రకాశం ఎక్కడి నుంచి వస్తోందండి అంటే తిగజ్గింద్ర తిరుమార్బెల్ తిరుమంగై తన్నోడు తిగజ్గింద్ర తిరుమాలార్, ఆ వక్షస్థలంలో గొప్పగా ప్రకాశించేటటువంటి లక్ష్మీదేవి వేయించేసి ఉండడం వల్ల తిగజ్గింద్ర తిరుమాలార్ గొప్పగా ప్రకాశిస్తున్నటువంటి ఓ శ్రీయపతి అని నమ్మాళ్వార్లు మంగళాశాసనం చేసినట్టుగా ఎన్ తిరుమగల్ సేర్ మార్బిన్ నాకు పురుషకార స్వరూపిణి అయినటువంటి లక్ష్మీదేవి నివసించేటటువంటి వక్షస్థలం కలిగినటువంటి ఓ స్వామి అని ఆళ్వార్లే కంగలం పగలం అనేటటువంటి ఒక దశకంలో తాయిమార అవస్థలో తమ కుమార్తె నాయకి అయినటువంటి కుమార్తె పెరుమాళ్ళని చూసి కన్నీరు కారుస్తూ ఉంటే రంగనాథ అని కన్నీరు కారుస్తూ రంగనాథ నిన్ను ఎప్పుడు సేవిస్తాను అని ఎంతో దుఃఖిస్తున్నటువంటి సందర్భంలో ఎన్ తిరుమగల్ సేర్ మార్బన్ స్వామి, ఓ రంగనాథ నా కుమార్తె ఇలా దుఃఖిస్తూ ఉందయ్యా,
నా కుమార్తెని నువ్వు ఎప్పుడు నీ వక్షస్థలంలో చేర్చుకుంటావో కదా, లక్ష్మీదేవిని వక్షస్థలంలో ఉంచుకున్నట్టుగా, లక్ష్మీదేవిని నీ వక్షస్థలంలో నివాసం ఏర్పరచుకున్నట్టుగా నా కుమార్తెని కూడా ఎప్పుడు కటాక్షిస్తావో కదా, నా తరపున నాకు సిఫార్సుని పురుషకారం చేసేటటువంటి విరాట్లాగా నన్ను ఎప్పుడు కటాక్షిస్తావో, నా కుమార్తెను ఎప్పుడు కటాక్షిస్తావో కదా అని ఆళ్వార్లు అనుగ్రహించినటువంటి ఇంకొక మంగళాశాసనం చెప్తున్నారు. మేయ కండాల్ మలర్మేలురై వాళురై మార్పినిన్ మెయి కండాల్ నల్లటి కన్నులు కలిగినటువంటి ఆవిడ మలర్మేర్ ఉరై మలర్ వికసించినటువంటి తామర పువ్వు మీద ఉండి నిత్య నివాసం చేసేటటువంటి ఆ లక్ష్మీదేవి ఉరైమార్భిన్ వక్షస్థలంలో కలిగినటువంటి స్వామి. ఆ వక్షస్థలంలో రంగనాథుడి యొక్క వక్షస్థలాన్ని కనుక, లేకపోతే తిరువేంగడ మొడయాన్ యొక్క వక్షస్థలాన్ని కనుక మనం సేవిస్తే అక్కడ చక్కగా విచ్చుకున్నటువంటి పద్మము, ఆ పద్మంలో ఆసీనురాలైనటువంటి విరాట్టి, ఆ విరాట్టి యొక్క కన్నులు నల్లటి కన్నులు కలిగినటువంటి ఆవిడ, అసితేక్షణ అని చెప్పేటట్టుగా నల్లని కన్నులు కలిగినటువంటి ఆవిడ. అంటే దయే కన్నులలో ఉప్పొంగుతూ ఉంటే అలా నల్లని కన్నులతో దయ అనేటటువంటి కరుణా కటాక్షములతోటి కటాక్షించేటటువంటి విరాట్టి. మైకండాల్ మేలురై వాళురై మార్పినిన్, అలాంటి లక్ష్మీదేవిని వక్షస్థలంలో కూడినటువంటి స్వామి అని ఆళ్వార్లు చెప్తున్నట్టుగా అలర్మేల్ మంగై ఉరైమార్భా అని మళ్ళీ ఆళ్వార్లు సాయించినట్టుగా అగలగిల్లే నిరయమెన్రు అలర్మేల్ మంగై ఉరైమార్భా, ఒక్క క్షణం కూడా నేను ఎడబాటును సహించలేను అని నిత్యము ఆ వక్షస్థలంలో ఉన్నటువంటి ఆ తల్లి ఎప్పుడూ కూడా భావించేటటువంటి ఆ తల్లిని వక్షస్థలంలో కూడినటువంటి ఓ స్వామి అనేటటువంటి విషయాన్ని చెప్తున్నారు. ఒక్కొక్క విషయము కూడా ఒక్కొక్క తత్వాన్ని మనకు తెలియచేస్తోంది. దిగజ్గింద్ర తిరుమార్భునిల్ మంగయ్య ముందుగా చెప్పినటువంటి మలమార్పునిల్ వాజగిన్ర మంగయం పల్లాండ్ అనేటటువంటి విషయంలో మనం కైంకర్యం సేర్తికి మంగళాశాసనం చేయాలి అనేటటువంటి విషయం, కైంకర్యము లక్ష్మీ శ్రీయపతి అయినటువంటి శ్రీ మహావిష్ణువుకు చెయ్యాలి, పరాత్పరుడైనటువంటి నారాయణుడికి చెయ్యాలి అనేటటువంటి విషయం చెప్తున్నారు. ఆయనకి గొప్ప శోభను కలగచేసేటటువంటి ఆవిడ వక్షస్థలంలో ఉంది కాబట్టి ఆయన శ్రీయపతి అవుతున్నాడు అని ఆయన యొక్క పరత్వాన్ని తెలియచేయడంలో ఆవిడ యొక్క ప్రాధాన్యత తెలియచేసేటటువంటి ఒక శ్రీ సూక్తిని చెప్పారు. ఎన్ తిరుమగల్ సేర్ మార్బన్ అని చెప్పేటటువంటి ఆ పాసుర ఖండంలో మనకి పురుషకార భూతురాలుగా ఉండేటటువంటి ఆవిడ ఎప్పుడూ కూడా పరమాత్మ దగ్గర వక్షస్థలంలో వేయించేసి ఉంటుంది అనేటటువంటి విషయాన్ని చెప్పారు. మెయి కండాల్ మెయి మలర్మేలురై వాళురై మార్బిన్ అనేటటువంటి పాసురాన్ని ఉదాహరణగా చెప్తూ ఆవిడ ఎప్పుడూ కూడా ఆవిడకి నిగ్రహం అంటూ పెరుమాళ్ళకి నిగ్రహం అంటూ ఉంటుందేమో కానీ నిగ్రహం అంటూ తెలియనటువంటి ఆవిడ ఎప్పుడూ కూడా చల్లని చూపులతోటి కరుణా కటాక్షాలతోటి దయనే ప్రసరింపచేసేటటువంటి ఆవిడ అనేటటువంటి విషయాన్ని అక్కడ ఆపాసుర ఖండంలో ద్వారా చెప్పారు. అలర్మేల్ మంగై ఉరైమార్భ అగలగిల్లే నిరయమెన్రు అలర్మేల్ మంగై ఉరైమార్భ అనేటటువంటి విషయంలో శరణాగతి చేస్తే లక్ష్మీ విశిష్టుడైనటువంటి స్వామికే ఆ శరణాగతి చేయాలి అనేటటువంటి విషయాన్ని చెప్తారు. అక్కడ మన పూర్వాచార్యులు అందంగా ఒక మాట చెప్తారు. లక్ష్మీదేవి పెరుమాళ్ళ యొక్క వక్షస్థలంలోనే ఎందుకు ఉందండి అంటే, వక్షస్థలం మనసు నుండే ఎవరి మీదైనా ప్రేమ కానీ ద్వేషం కానీ కోపం కానీ అనేటువంటి భావనలన్నీ కూడా మనసు నుండే కలుగుతాయండి. మనం ఇన్ని తప్పులు చేసి పెరుమాళ్ళ పాదాలను ఆశ్రయించి నా తప్పులన్నిటినీ కూడా క్షమించేసి నన్ను ఇక మీద నువ్వు రక్షించాలి స్వామి అని ఏమీ తెలియనట్టుగా ఆయన పాదాలని ఆశ్రయిస్తే అప్పుడప్పుడు పెరుమాళ్ళకి కోపం కలగచ్చు. ఆ కోపం కూడా మనసు నుండి ఆ కోపం ఉద్భవిస్తుంది. కాబట్టి ఏదో సముద్రంలో బడబాగ్ని బయలుదేరితే ఎలా చల్లటి సముద్రంలో కూడా అప్పుడప్పుడు వాల్కెనోస్ అగ్నిపర్వతంలో ఎలా అయితే పేలుతూ ఆ అగ్నిపర్వతం నుండి వచ్చేటటువంటి జ్వాలలు ఆ సముద్రాన్ని ఎలా అయితే సముద్రపు నీటిని ఎలా అయితే వెచ్చబరుస్తాయో అలా కృపతో నిండి ఉన్నటువంటి ఆ పరమాత్మ యొక్క హృదయంలో కూడా అప్పుడప్పుడు
కోపంతో ఆ బడవాగ్నులు ఉద్భవించవచ్చు. మనలో ఉన్నటువంటి పాపాలను చూస్తే ఆయనకి కోపం కలగచ్చు. ఆ కోపం కలగకుండా ఆయన మళ్ళీ మనసుని శాంతపరచడం కోసం ఆవిడ హృదయంలోనే వేయించేసి, వక్షస్థలంలోనే, ఆ హృదయానికి దగ్గరగా వక్షస్థలంలో వేయించేసి ఉండి మన మీద కించిత్ కూడా కోపం రాకుండా అక్కడ వేయించేసి ఉంటుంది. అగలగిల్లే నిరయమెన్రు అగలమేలు మంగై, ఒక్క క్షణం కూడా ఎడబాటు కూడదు అనేటటువంటి భావనతో ఎందుకు ఉంటుంది అంటే, ఏ జీవుడు ఎప్పుడు శరణాగతి చేస్తాడో ఆ జీవుడి మీద ఈయనకి కోపం కలిగి ఎప్పుడు ఆ జీవుడిని దూరంగా పెట్టేస్తాడో, అమ్మో అలా ఒక్క జీవుడు కూడా పరమాత్మ కటాక్షం నుండి తప్పించుకోకూడదు, కటాక్షింపకుండా పెరుమాళ్ళు ఉండకూడదు అనేటటువంటి భావనతోటి ఎప్పుడూ ఆయనని విడిచిపెట్టకుండా వక్షస్థలంలో వేయించేసి ఉండి ఆయన మన దోషములేవి కూడా పెరుమాళ్ళకు కనపడనివ్వకుండా మన మీద ప్రేమను కలగచేస్తూ ఉంటుంది ఆ పిరాట్టి. కాబట్టి అలర్మేల్ మంగై ఉరై మార్వత్తుమాలై నంగై, ఆ వక్షస్థలంలో చక్కగా పూమాలిక వంటి లక్ష్మీదేవి ఎలా ఉంటుంది అంటే, ఆయనకి ఒక పూమాలిక ధరింపజేస్తే ఎంత శోభాయమానంగా ఉంటుందో ఆ వక్షస్థలంలో ఉన్నటువంటి లక్ష్మీదేవి కూడా ఒక పూమాలికలా అక్కడ ధరింపబడుతుందట. ఆవిడ ఒక పద్మంలో కూర్చుంటుంది, అదొక పద్మం. ఆవిడ 2 చేతులలో 2 పద్మాలు ధరించి ఉంటుంది, అదొక పద్మం. ఆవిడ తిరుముఖ మండలమే ఒక పద్మంగా ఉంటుంది, అదొక పద్మం. ఆవిడ తిరునేత్రములు పద్మములుగా ఉంటాయి, అదొక పద్మం. ఎర్రని అధరాలు పద్మాలను పోలి ఉంటాయి, అదొక పద్మం. ఇలా అనేక పద్మాలతోటి కూర్చబడినటువంటి ఒక మాల ఆవిడ అన్నట్టుగా, పెరుమాళకి ఒక మాల అన్నట్టుగా మార్వత్తుమాలై నంగై, అలా మాలగా అలంకరింపబడినటువంటి స్వామి, మాలగా లక్ష్మీదేవియే ఒక మాలగా అలంకరింపబడినటువంటి స్వామి. செய்யால் திருமார்பனில் சேர் திருமால், செய்யால் திருమార్బనిల్ సేర్ తిరుమాల్. హిరణ్యవర్ణ బంగారు వర్ణంలో ఉన్నటువంటి లక్ష్మీదేవిని వక్షస్థలంలో కూడినటువంటి శ్రీయపతి అని పలు విధాలుగా అనేక విధములుగా మహర్షులు ఆ వక్షస్థలంలో లక్ష్మీదేవి నిత్యము వేయించేసి ఉంటుందని మహర్షులు మనకి ప్రమాణాలు అనుగ్రహించారు. ఆళ్వార్ల శ్రీ సూక్తులు మంగళాశాస్త్రములు కూడా ఆ వక్షస్థలంలో లక్ష్మీదేవి నిత్య నివాసం చేస్తూ మనందరినీ కటాక్షింపచేస్తుంది అనేటటువంటి విషయాన్ని కూడా మనకి ఆళ్వార్లు కూడా అనుగ్రహించారు. అందుకని చకర్ధయస్యా భవనం భుజాంతరం, యస్యాహ భవనం భుజాంతరం చకర్ధ. ఆ లక్ష్మీదేవికి విలాసంగా వేయించేసి ఉండడానికి తన వక్షస్థలాన్ని భవనంగా కూర్చినటువంటి వాడా ఓ స్వామి అనేటటువంటి విషయాన్ని చెప్తున్నారు. ప్రియం ధామ యదీయ జన్మభూః, ప్రియం ధామ యదీయ జన్మభూః. ఇక ఆ పరమాత్మకి ప్రియమైనటువంటి ధామం ఏమిటి, ఆయన నివసించేటటువంటి ప్రియమైనటువంటి ధామం ఏమిటి అంటే, ఆవిడ ఉద్భవించినటువంటి పార్కడలి. எவள் ஒருத்தி அவதரித்த திருப்பார்க்கடல் அயர்வரும் அமரர்கள் அதிபதியான தேவர்க்கு இனி తమరుం ఇడమాయెత్తు. నువ్వు నివసించేటటువంటి స్థానం ఏది అంటే, ఆవిడ అవతరించినటువంటి తిరుపార్కడలి. ఎవళ్ ఒరుత్తి అవతరిత్తు, అద్వితీయంగా అవతరించినటువంటి ఆవిడ ఒకసారి అద్వితీయంగా తిరుపార్కడల నుండి ఆవిడ ఉద్భవించింది. అలా ఒక అద్వితీయురాలైనటువంటి ఆవిడ ఒక అద్వితీయమైనటువంటి సమయంలో ఆ తిరుపార్కడల నుండి అవతరించింది. ఆ పార్కడలని నీకు ప్రియమైనటువంటి ధామంగా చేసుకున్నావు. ఎలాంటి వాడివి? అయర్వరుం అమరర్గళ్ అధిపతియాన దేవరకు. అద్భుతమైన దేవరకు అని ప్రయోగించి ఉండొచ్చు పెరియవాచ్చన్ పిళ్ళై, కానీ అలా చెప్పడం లేదు. అయర్వరం అమరర్గళ్ అధిపతియాన దేవరకు. నిత్యము నిత్య సూర్యులతోటి సేవింపబడేటటువంటి ఆ స్వామికి ఆ పరమపదం కూడా అంత ఇష్టం ఉండదండి. ఆ పరమపదంలో నిత్యము యువరాజుగా ఎటువంటి పని లేకుండా నిత్య సుఖాలు భోగాలను అనుభవించేటటువంటి పరమపదం. అక్కడ పెరుమాళ్ళు ఒక యువరాజుగా ఉంటే అక్కడ ఉన్నటువంటి పరిచారకులు
పరిచారకులు పరిచారకురారులు అందరూ కూడా పెరుమాళ్ళని సేవిస్తూ, నిత్యసూరులందరూ కూడా సేవిస్తూ, అక్కడ ఉన్నటువంటి ముక్త పురుషులందరూ కూడా కైంకర్యాన్ని సమర్పిస్తూ హాయిగా విలాసంగా అక్కడ ఉండేటటువంటి స్వామికి కూడా అదంటే ఇష్టం, పరమపదం అంటే ఇష్టం ఉండదండి. అంతకన్నా ఇష్టమైనటువంటి స్థానం ఏది అంటే తల్లి నువ్వు అవతరించినటువంటి తిరుపార్కడలి అనేటటువంటి విషయాన్ని చెప్తున్నారు. అలాంటి తిరుపార్కడలిలో వచ్చి నివసించినటువంటి స్వామి అనేటటువంటి విషయాన్ని చెప్తున్నారు. అది నీ ధామంగా నువ్వు చేసుకున్నావు. శ్రీహి పూర్వముదధే దేవదానవయజ్ఞేన ప్రసూతామృతమధనే నేదానీం త్వదృతే సీతే స్వర్గోపి మమ రోచతే. దానికి ప్రమాణాలు అంటే ఆవిడ ఉద్భవించినటువంటి పార్కడలి యదీయ జన్మభూ అన్నారు కాబట్టి తల్లి తిరుపార్కడల నుండి ఉద్భవించింది అనడానికి కొన్ని ప్రమాణాలను, పరమాత్మకి విరాటి ఉండేటటువంటి స్థానం అంటేనే చాలా ఇష్టం అనడానికి కొన్ని ప్రమాణాలు అనుగ్రహిస్తున్నారు. శ్రీపూర్వం ఉదదేహే భృగో ఖ్యాత్యాం సముత్పన్న శ్రీపూర్వముదదే పునః దేవదానవ యత్నేన ప్రసూత అమృతమధనే. మొదటిగా భృగు మహర్షికి అతని పత్ని అయినటువంటి ఖ్యాతి వాళ్ళిద్దరికీ కూడా శ్రీదేవిగా భృగు కుమార్తెగా ఆ భార్గవిగా ఆవిడ అవతరించింది. భృగోః ఖ్యాతాం సముత్పన్న శ్రీదేవిగా ముందు భృగు మహర్షికి ఆయన పత్ని అయినటువంటి ఖ్యాతికి ఇద్దరికీ కూడా శ్రీదేవిగా పూర్వము ఈ లోకంలోకి అవతరించింది. పునః మళ్ళీ భృగు మహర్షి దుర్వాస మహర్షి మళ్ళీ ఇంద్రుడికి శాపాన్ని ప్రసాదిస్తే ఆ ఇంద్రుడి యొక్క శాపం వల్ల దుర్వాసుని యొక్క శాపం వల్ల మళ్ళీ ఆ శ్రీ మహాలక్ష్మి పాలకడలిలో చేరిపోతే మళ్ళీ వారి దేవదానవుల యొక్క యత్నేన దేవతలు దానవులు ఇద్దరూ కూడా కలిసి ఆ సముద్ర మథనాన్ని చేస్తే ప్రసూత అమృతమథనే. ఆ అమృతాన్ని మథనం చేస్తే పునఃప్రసూత. ఆ మథనం నుండి మళ్ళీ ఆ దేవదానవుల యొక్క ఫలంగా వారు చేసినటువంటి ఆ యత్న ఫలంగా సముద్రం నుంచి ఆవిర్భవించింది కదా అనేటటువంటి ప్రమాణ వాక్యాన్ని, మహర్షుల యొక్క ప్రమాణ వాక్యాన్ని, విష్ణు పురాణంలో ఉన్నటువంటి ప్రమాణ వాక్యాన్ని మనకి తెలియచేస్తూ అలా సముద్ర మదనం నుండి ఆ పాల సముద్రం నుండి ఉద్భవించినటువంటి ఆవిడ అనేటటువంటి విషయాన్ని చెప్తున్నారు. అందుకని ప్రియం ధామ యదీయ జన్మభూ, అందుకని పెరుమాళ్ళ తిరుపార్కడలిలో వేంచేసి ఉన్నారు. పరమపదం కూడా ఇష్టం లేకుండా తిరుపార్కడలిలో వేంచేసి ఉన్నారు అనేటటువంటి విషయాన్ని చెప్తున్నారు. ఇంకొక శ్రీ సూక్తి ఏమిటి అంటే రామచంద్రుడి యొక్క చక్రవర్తి తిరుమగనార్ యొక్క శ్రీ సూక్తి. నేదానీం త్వదృతే సీతే స్వర్గోపి మమ రోచతే. నేదానీం త్వదృతే సీతే సీత, నువ్వు ఇప్పుడు లేకపోతే నువ్వు నా పక్కన లేకపోతే నువ్వు లేనటువంటి చోటు నువ్వు పక్కన లేకపోతే గనక స్వర్గోపి మమ రోచతే, స్వర్గం కూడా నాకు రుచించదు అనేటటువంటి విషయం. పరమపదంలో ఉండడం కన్నా కూడా పరమాత్మ ఎక్కడ ఉండటం ఇష్టము అంటే ప్రియం ధామ యదీయ జన్మభూ, ఆ లక్ష్మీదేవి యొక్క అవతార స్థలమైనటువంటి తిరుపార్కడలిలో ఉండడమే ఆయనకి ఇష్టము. సీత, నువ్వు నా పక్కన లేకపోతే స్వర్గోపి మమ రోచతే, స్వర్గం కూడా నాకు రుచించదు, ఏవగింపు కలిగించేటటువంటిది అవుతుంది అనేటటువంటి విషయం. పరమపదంలో అంత వైభవంగా పెరుమాళ్ళు అక్కడ వేయించేసి ఉండడం కారణం ఏమిటి అంటే శ్రీ భూ నీలా దేవిమార్లు అనేక దేవిమార్లు అందరూ కూడా అక్కడ సుఖంగా పెరుమాళ్ళను సేవిస్తూ ఉండడం వల్ల అదే ఆయనకి రుచిస్తోంది, పరమపదం ఆయనకి రుచిస్తోంది. ఆ పరమపదం కన్నా కూడా ఏది ఆయనకి ప్రియమైనటువంటి ధామము అంటే తిరుపార్కడలి ఆయనకి ప్రియమైనటువంటి ధామము అనేటటువంటి విషయాన్ని చెప్తున్నారు. చమత్కారంగా లోకల్లో ఉన్నటువంటి కవులందరూ కూడా చెప్తూ ఉంటారు, ఉత్తమమైనటువంటి అల్లుడికి ఏది సుఖమైనటువంటి ప్రదేశం అండి అంటే మామగారి ఇల్లు
చాలా ఇష్టమైనటువంటి ప్రదేశం అవుతుందండి. అది ఉత్తమమైనటువంటి మంచి అల్లుళ్ళకి మామగారి ఇల్లు అంటే చాలా ఇష్టం అవుతుంది. అక్కడ వెళ్తే అనేక మర్యాదలు చేస్తారు. అక్కడ అల్లుడికి చక్కగా మర్యాదలు సుఖంగా ఉంటుంది. కాబట్టి అందరి ఈ లోకంలో ఉన్నటువంటి అల్లుళ్ళందరూ కూడా మామగారి ఇంట్లో ఉండడానికి చూస్తూ ఉంటారు. అందుకే రుద్రుడు తాను ఎక్కడో శ్మశానంలో ఉండకుండా హిమాలయాన్ని చేరి ఉంటున్నాడు. హరి శ్రీ మహావిష్ణువు కూడా పరమపదాన్ని విడిచి తిరుపార్కడలిలో ఉంటున్నాడు. రుద్రుడు పార్వతీదేవి హిమవంతుని యొక్క కుమార్తె కాబట్టి ఆ హిమాలయ పర్వతం అంటే మామగారి ఇల్లైనటువంటి ఆ హిమాలయ పర్వతంలోనే రుద్రుడు కూడా ఉంటున్నాడు. ఎందుకంటే అక్కడ మర్యాదలో సుఖంగా ఎక్కువ ఉంటుంది. కాబట్టి శ్రీ మహావిష్ణువు కూడా పరమపదాన్ని విడిచిపెట్టి తిరుపార్కడలిలోనే ఉంటున్నాడు. ఎందుకంటే అది మామగారి ఇల్లు కాబట్టి అక్కడ ఆయనకు అన్ని వసతులు సుఖంగా మర్యాదలు భోగ్యంగా ఉంటుంది. కాబట్టి అక్కడ ఉంటున్నారు అనేటటువంటి విషయం రసోక్తిగా చాటువుగా లోకంలో ఉన్నటువంటి కవులందరూ కూడా చెప్తారు. అలా ప్రియం ధామ యదీయ జన్మభూ, ప్రియం ధామ యదీయ జన్మభూ. మహర్షి పరాశర భట్టర్ వారు అది సయితవాన్ అబ్ధిం నాదో భవంద మమంద భవందతం. స్వామి మైథిలి ఓ లక్ష్మీదేవి, నీ కోసం నిన్ను కిమపి నా పతి కర్త త్వచ్చాటు చంచుర్మనోరథ. నీకు ఆనందాన్ని కలగచేయడం కోసం మహావిష్ణువు శ్రీ మహావిష్ణువు రంగనాథుడు ఏమేమి చేయడో చెప్పు తల్లి, అన్నీ చేస్తూ ఉంటాడు. అధిసయితవాన్ అబ్ధిం, ఆయన పరమపదం అంత భోగ్యమైనటువంటి పరమపదం త్రిపాద్ విభూతి అయినటువంటి పరమపదం ఉండగా అది విడిచిపెట్టి నీకు ఆనందం కలగచేయడం కోసం అబ్ధిం సముద్రంలో అధిశయతవాన్ శయనించి ఉన్నాడు. అది విడిచిపెట్టి కూడా పార్కడలిలో శయనించి ఉండడం దేనికి అంటే నీకు ప్రియాన్ని కలగచేయడం కోసమే. నీకు ప్రియాన్ని కలగచేయాలి అనేటటువంటి కోరిక కలిగినటువంటి వాడయ్యే మైథిలి ఆ పరమపదాన్ని కూడా విడిచిపెట్టి తల్లి ఆ పరమాత్మ పరమపదాన్ని కూడా విడిచిపెట్టి అధిశయితవాన్ అబ్ధిం అధిశయితవాన్ ఆ సముద్రంలో పాల సముద్రంలో శయనించి ఉన్నాడు అని పరాశర భట్టర్ వారు కూడా తవ ప్రియధామ యదీయ జన్మభూ అనేటటువంటి విషయం చెప్తున్నారు. ఆ స్వామికి ప్రియమైనటువంటి ధామము యదీయ జన్మభూ, నీకు అవతార స్థలమైనటువంటి నువ్వు అవతరించినటువంటి ఆ పాలకడలే కదా అంటున్నారు. యదర్థ భూము జగత్ సమస్తం యదపాంగ సంశ్రయం. ఇంకా తల్లి యొక్క వైభవం ఏమిటి అంటే ఈ జగత్తు అంతా కూడా ఆ తల్లి కటాక్షములతోనే గొప్పగా అతిశయంగా ఉంది. అసలు జగత్తు ఉండడానికి కారణం ఆవిడే. ఈ జగత్తు ఒక స్థితిలో రక్షింపబడటానికి కూడా ఆవిడే కారణమవుతోంది. అశేషానా జగతః ఈశ్వరీం సర్వభూతానాం త్వం మాతా సర్వలోకానాం ఎంగిరపడియే ఉభయ విభూతిயும் இவள்ளொருத்தியுடைய ஒருத்தியுடைய மந்த கட்டாட்சத்தை పండి పత్తి ఉండాయిరుక్కిరదు. అసలు ఈ లోకము ఉభయ విభూతులు కూడా ఉండడానికి కారణం ఆవిడ యొక్క చల్లని మందమైనటువంటి మందస్మితమైనటువంటి మెల్లనైన చల్లనైనటువంటి కటాక్షములు. అశేషేనా జగతః అశేషానో జగతః విష్ణుపత్ని. లోకానంతటికీ కూడా స్వామి విష్ణువు అయితే ఆవిడ తల్లి స్వామిని విష్ణుపత్ని. లోకాలన్నిటికీ కూడా నియంతురాలు ఆవిడ. ఎందుకు అంటే ఆయన భార్య కాబట్టి, పరమాత్మ యొక్క భార్య కాబట్టి ఈ లోకాలన్నిటినీ కూడా స్వామిని ఆవిడ. ఈశ్వరీం సర్వభూతానాం సర్వ ప్రాణులకు ఈశ్వరి ఆవిడ. ఆయన ఈశితృత్వం, ఆయన అందరినీ శాసించేటటువంటి గుణం కలిగినటువంటి వాడు ఎందుకు అవుతున్నాడు అంటే ఈవిడ కటాక్షంతోనే ఆయన ఆ ఈశితృత్వాన్ని కూడా కలిగి ఉంటున్నటువంటి వాడవుతున్నాడు. త్వమ్మాతా సర్వలోకానాం దేవదేవో హరిః పితః. ఈ లోకాలన్నిటికీ కూడా నువ్వు తల్లివి, దేవదేవుడైనటువంటి ఆ శ్రీహరి తండ్రి అవుతున్నాడు అనేటటువంటి విషయంలో అనేక ప్రమాణాలలో ఈ విషయం చెప్పబడింది. కాబట్టి జగత్ సమస్తం
యదపాంగ సంశ్రయం అనే విధంగా ఈ ఉభయ విభూతులు కూడా లక్ష్మీదేవి యొక్క మంద కటాక్షై అంటున్నారు. మంద అంటే కొంచెం కటాక్షంతోనే లోకాలన్నీ కూడా ఇంత భోగ్యంగా ఉంటున్నాయండి. అసలు లీలా విభూతి కానీ నిత్య విభూతి కానీ అంత వైభవంగా ఉండడానికి కారణం ఆవిడ పరిపూర్ణమైనటువంటి కటాక్షం కాదు, మంద కటాక్షం. కొంచెం కటాక్షం చాలు, ఆ కొంచెం కటాక్షంతోనే ఇంత గొప్పగా ఈ లోకాలన్నీ కూడా విరాజిల్లుతున్నాయి అనేటటువంటి విషయాన్ని చెప్తున్నారు. ఈ విషయాన్ని మనకి బాగా తెలియాలి. ఆ కటాక్షంతోనే ఆవిడ కటాక్షంతోనే ఈ లోకాలన్నీ కూడా ఉద్భవిస్తున్నాయి. ఆవిడ కటాక్షంతోనే లోకంలో ఉన్నటువంటి వారు సంపన్నులు అవుతున్నారు. ఆవిడ కటాక్షం లేకపోతే లోకంలో ఉన్నటువంటి వారు దరిద్రులు అవుతున్నారు అనేటటువంటి విషయాన్ని పరాశర భట్టరు వారు శ్రీగుణరత్న కోశంలో చెప్తారు. ఏకో ముక్తాతపత్ర ప్రచలమణి ఘణాత్ కారిమౌలిర్మనుష్య దృష్ట్యద్దంతావళస్థో న గణయతి నతాన్ యక్షణం క్షోణిపాలాన్ యత్తస్మై తిష్టేన్యః కృపణమసరణో దర్శయన్ దంక్తపంక్తీః తత్తే శ్రీరంగరాజ ప్రణయిని నయనోదయించితన్యోచితాభ్యాం. తల్లి శ్రీరంగరాజ ప్రణయిని శ్రీరంగనాథుని యొక్క ప్రియురాలైనటువంటి శ్రీరంగనాయకి ఏకః మనుష్య దృశ్యద్దంతావళస్థః ముక్తాతపత్ర ప్రచల మణిఘణాత్ కారి మౌలిః నతాన్. ఈ లోకంలో ఒకడేమో ఒక గొప్ప కిరీటాన్ని ధరించి ఒక పెద్ద ఏనుగు మీద, మదపుటేనుగు మీద ఒక చక్కని ఛత్రం కింద, ఆ ఛత్రం కూడా గొడుగు కూడా ఎలా ఉంది, విశాలమైనటువంటి ఆకాశాన్ని అంతటినీ కూడా వ్యాపించేటటువంటి ఒక పెద్ద శ్వేత ఛత్రం కింద, ఆ ఛత్రానికి చక్కగా ముత్యాలు వేలాడుతున్నాయి. ఆ మణులన్నీ కూడా కలిగి ఉన్నటువంటి ఆ ఛత్రం కింద ఒక అతనేమో పెద్ద కిరీటాన్ని ధరించి ఒక చక్రవర్తిగా లోకంలో ఉన్నటువంటి వారందరినీ కూడా చూస్తూ నవ్వుతూ చక్కగా దృష్టదంతావళిస్తూ తన పళ్ళు తన దంతములన్నీ కనిపించేటట్టుగా చక్కగా నవ్వుతూ ఆ వైభోగానంతా కూడా అనుభవిస్తూ నవ్వుతూ నా గణయతిన తాన్ యక్షణం క్షోణిపాలాన్. సామంతరాజులందరూ కూడా ఆయన దర్శనం కలగాలి అని వేచి చూస్తూ ఉంటే వారందరినీ కూడా నా గణయతి చూడకుండా, వారిని అందరినీ పట్టించుకోకుండా, వారి వైపు క్షణకాలం తన చూపులని ప్రసరింపచేయకుండా ఆ వైభోగానంతటినీ కూడా అనుభవిస్తున్నాడు ఒకడు. ఇంకొకరేమో తస్మై తిష్టేతి అన్యః కృపణమసరణో దర్శయన్ దంక్తపంక్తి. ఆ కింద జనాలలో ఒకడేమో ఆ రాజునే చూస్తూ తన పళ్ళు ఎక్కిలిస్తూ అంటే నవ్వుతూ రాజుకు దండాలు పెడుతూ రాజు వైపు చూస్తూ ప్రసన్న ముఖంతో నవ్వుతూ తన దైన్యాన్నంతటినీ కూడా చిరిగినటువంటి బట్టలతోటి తన దారిద్ర్యాన్నంతటినీ కూడా రాజు ముందు తెలిసేటట్టుగా పళ్ళు బయటికి పెట్టి నవ్వుతూ ఆయన ఇంకా దిక్కు లేకుండా ఆయన ఎప్పుడు కటాక్షిస్తాడా అని ఒకడు ఆయన రాజు యొక్క కటాక్షం కోసం ఎదురు చూస్తున్నాడు. ఇలా ఒకరేమో గొప్ప ఐశ్వర్యాన్ని అనుభవించేటటువంటి వారు అవుతున్నారు, ఒకరేమో ఐశ్వర్యం లేకుండా ఇతరులకి దాస్యం చేస్తూ వారి అనుగ్రహం ఎప్పుడు కలుగుతుందా అని ఎదురు చూస్తున్నారు. దీనికి ఇలా ఉండడానికి, జీవులు ఇలా ఉండడానికి కారణం తత్తే శ్రీరంగరాజ ప్రణయిని నయనోదయించిత న్యంచితాభ్యాం. నువ్వు నీ కన్నులను తెరుస్తున్నావు, మూస్తున్నావు. నీ కన్నులు తెరిచినప్పుడు నీ కన్నుల నేత్రముల నుండి వచ్చేటటువంటి కటాక్షములు ఎవరి మీదైతే పడుతున్నాయో వారు ఏకో ముక్తాతపత్ర ప్రచలమణి ఘణాత్కారి మౌళిర్మనుష్య అవుతున్నారు. వాళ్ళందరూ గొప్ప గొప్ప చక్రవర్తులు, ఈ లోకాలన్నిటినీ పాలించేటటువంటి చక్రవర్తులు అవుతున్నారు. ఏ జీవులైతే నువ్వు కన్నులు మూసేటప్పుడు నీ ముందుకు వచ్చి నిల్చుంటున్నారో వారి మీద నీ కటాక్షం పడట్లేదో వారందరూ కూడా తస్మై తిష్టేతి అన్య కృపణమసరణో దర్శయన్ దంక్తపంక్తి. ఆ రాజులకి ఎప్పుడు నా దారిద్ర్యం పోగొడతావా నా రాజుల ముందు యాచించేటటువంటి వారు అవుతున్నారు. అలా ఒకరు గొప్ప ఐశ్వర్యాన్ని కలిగినటువంటి వారు అవ్వడానికి కారణం, ఇంకొకరు ఏమీ లేనటువంటి దరిద్రులు అవ్వడానికి కారణం ఓ శ్రీరంగరాజ ప్రణయిని నయనో ఉదయించితాభ్యాం. నీ కన్నులు తెరవడము మూయడమే కారణం. అంటే నువ్వు చూస్తే వారి వైపు ఒకరు కటాక్షిస్తే
వారు ఈ లోకంలో చక్రవర్తులు అవుతారు, ఒకరిని నువ్వు కటాక్షించకపోతే వారు ఈ లోకంలో దరిద్రులు అవుతున్నారు. ఇదంతా కూడా నీ కటాక్షం వల్లే అవుతోంది. జగత్ సమస్తం యదపాంగ సంశ్రయం, ఈ లోకంలో ఉజ్జీవింపబడేటటువంటి వారందరూ కూడా నీ కటాక్షంలోనే ఉంటున్నారు. అసలు మనుషులే, జీవులే కాదు, ఈ జగత్తంతా కూడా నీ కటాక్షంతోనే మళ్ళీ వికసితమవుతోంది అనేటటువంటి విషయాన్ని కూరత్తాళ్వాన్ మనకు అనుగ్రహిస్తారు. యస్యా కటాక్ష మృదు వీక్షణ దీక్షణేన సద్య సముల్లసిత పల్లవ ముల్లలాస విశ్వం విపర్య సముద్ధ విపర్యయం ప్రాక్ తాం దేవదేవ మహిషీం శ్రియమాశ్రయామః. పూర్వము ప్రళయ సమయంలో విశ్వం విపర్య సముద్ధ విపర్యయం, లోకాలు లక్ష్మీ కటాక్షం పొందకపోవడం వల్ల ఈ లోకాలన్నీ కూడా వాడిపోయి పెరుమాళ్ళ యొక్క ఉదరంలో ఒక మూల నామరూపాలు లేకుండా లోపల పడి ఉన్నటువంటి విశ్వాన్నంతటినీ కూడా యస్యా కటాక్ష మృదు వీక్షణ దీక్షణేనా, లక్ష్మీ ఓ తల్లి, నువ్వు నీ చల్లని చూపులు మళ్ళీ ఆ నామరూపాలు లేకుండా నశించి ఒక మూల పడి ఉన్నటువంటి ఆ చిత్తు అచిత్తు అనేటటువంటి ఆ రెండు తత్వాల మీద నీ కటాక్షాలు ప్రసరింపచేస్తే అప్పుడు పరమాత్మ హృదయంలో చక్కటి దయ ఉప్పొంగి మళ్ళీ పరమాత్మ ఈ లోకాలన్నిటినీ కూడా సృష్టింపచేస్తున్నాడు. అలా నీ కటాక్షాలు పడటం వల్ల సద్య సముల్లసిత పల్లవ ముల్లలాస, అలా ముడుచుకుపోయి వికసించకుండా వాడిపోయి పడి ఉన్నటువంటి ఈ లోకాలు, జీవులు, చిత్తు అచిత్తు తత్వాలన్నీ కూడా నీ కటాక్షం, అమృతం అనేటటువంటి నీ కటాక్షమును మళ్ళీ వాటి మీద పడగానే అవన్నీ మళ్ళీ సముల్లసిత పల్లవ ముల్లలాస చక్కగా మళ్ళీ వెచ్చుకున్నాయి. చూడండి, వాడిపోయినటువంటి చెట్ల మీదో వాడిపోయినటువంటి పుష్పముల మీదో మనం కొన్ని నీళ్లు చల్లితే మళ్ళీ అవి ఎలా అయితే మళ్ళీ ఒక ప్రాణం సంతరించుకున్నట్టుగా మళ్ళీ ఎలా అయితే ఫ్రెష్గా అవుతూ ఉంటాయో, అలా లక్ష్మీదేవి యొక్క కటాక్ష మృదు వీక్షణ దీక్షణేనా, ఆవిడ యొక్క కటాక్షాలు మళ్ళీ ఆ ప్రళయ సమయంలో నామరూపాలు నశించిపోయి ఒక మూల పడి ఉన్నటువంటి ఆ చిత్తు అనేటటువంటి తత్వాల మీద పడిన తర్వాత అవి మళ్ళీ చిగురించి పరమాత్మ చేత సృజింపబడుతున్నాయి. విశ్వం విపర్య సముద్ధ విపర్యయం ప్రాక్ తాం దేవదేవ మహిషీం. ఆ పక్కన సృష్టి కాలంలో పరమాత్మ సృష్టి చేయాలి అని సంకల్పించినప్పుడు ఆ పక్కన పెరుమాళ్ళ పక్కన నువ్వు ఉండి నీ కటాక్షములన్నీ కూడా ఈ జీవుల మీద ఈ తత్వాల మీద ప్రసరింపచేసి వాటికి మళ్ళీ ఒక చక్కటి వికసించేటటువంటి ఒక సత్తుని కలగచేసి మళ్ళీ అవి సృష్టికి సిద్ధమయ్యేటట్టుగా కటాక్షిస్తున్నావు అంటున్నారు. ప్రళయ సమయ సుప్తం స్వం శరీరైకదేశం వరద చిదచిదాఖ్యాం స్వేచ్ఛయా విస్తృణానః ఖచ్చితమివ కలాపం చిత్రమాతత్యధూన్వన్ అనుసిఖిని సిఖీవ క్రీడసి శ్రీ సమక్షం. వరద, ఓ స్వామి, వరాలు కటాక్షించేటటువంటి ఓ వరద, ప్రళయ సమయంలో నిద్రపోతున్నట్లుగా ఉండేటటువంటి నీ శరీరంలో ఒక భాగమైనటువంటి ఆ చిత్తు అచిత్తు అను పేరు కలిగినటువంటి ప్రకృతి జీవతత్వాలను స్వేచ్ఛగా విస్తరింపచేసి, ఎలా విస్తరింపచేస్తాడట స్వామి అంటే, ఒక ఆడ నెమలి ఎదురుగా ఆశ్చర్యంగా తన పింఛాన్నంతటినీ కూడా ఆకాశంలో విప్పి తిప్పుతూ ఆడే మగనెమలి ఎలా అయితే ఆ పింఛాన్ని విప్పి, ఆ మగనెమలి తన పింఛాన్ని విప్పి చక్కగా నాట్యం చేస్తూ ఆడనెమలికి ఎలా అయితే ఆనందాన్ని కలగచేస్తూ ఉంటుందో, పరమాత్మ కూడా ప్రళయ సమయంలో నామన రూపాలు నశించిపోయి శరీరైక దేశం, ఆయన శరీరంతో కలిసిపోయాయా అన్నట్టుగా ఉన్నటువంటి ఆ చిత్తు తత్వాలన్నింటినీ కూడా తన కటాక్షములతో దయను వాటి మీద ప్రసరింపచేసి మళ్ళీ వాటిని స్వేచ్ఛగా విస్తృణానః, మళ్ళీ అవన్నీ కూడా మళ్ళీ వృద్ధి చెందేటట్టుగా పెరుమాళ్ళు సంకల్పించి సృష్టినంతటినీ కూడా చేస్తున్నారు. ఇది ఎలా ఉంది అంటే, ఖచ్చితమివ కలాపం చిత్రమాతత్యధూన్వన్ అనుసిఖిని సిఖీవ క్రీడసి శ్రీ సమక్షం. లక్ష్మీదేవి ముందు, ఒక ఆడనెమలి ముందు మగనెమలి తన పురినంతటినీ కూడా విప్పి ఎలా అయితే నాట్యం చేస్తూ ఆడనెమలికి ఆనందాన్ని కలగజేస్తుందో, అలా ఓ స్వామి, నువ్వు ఈ లోకాలన్నిటినీ కూడా సృజించడం ఆవిడికి ఆనందాన్ని కలగజేయడం కోసమే అనేటటువంటి విషయాన్ని పరాశర భట్టర్ వారు అనుగ్రహిస్తారు.
కాలే సంసతి యోగ్యతాం చిదచితోరన్యోన్యమాలింగతో భూతాహం కృతి బుద్ధి పంచకరణీ స్వాంతః ప్రవృత్తింద్రియః అండానావరణై సహస్రమకరో తాన్ భూర్భువః సర్వతః శ్రీరంగేశ్వర దేవితే విహృతయే సంకల్పమానః ప్రియః. తల్లి శ్రీరంగనాయకి లోకాలన్నిటినీ కూడా ఇంత భోగ్యంగా పరమాత్మ సృష్టిస్తున్నాడు. ఒక యోగ్యమైనటువంటి కాలం రాగానే వచ్చినప్పుడు చిత్తు అచిత్తులు అని అన్యోన్యంగా కలిసి ఉన్నటువంటి ఆ చిత్తులన్నిటినీ కూడా నీ ప్రియుడైనటువంటి రంగనాథుడు నీ కోసము నీ విహారం తే విహృతయే సంకల్పమాన ప్రియహో నీకు వినోదం కలగజేయడం కోసం ఆ లోపాల నామరూపాలు లేకుండా పడి ఉన్నటువంటి ఆ తత్వాలన్నిటినీ కూడా మళ్ళీ బయటికి తీసి పంచభూతాలుగా అహంకారముగా మహత్తుగా 5 జ్ఞానేంద్రియాలుగా 5 కర్మేంద్రియాలుగా మనస్సుగా ఇలా పంచకరణీ స్వాంతః ప్రకృతింద్రియై ఆ ప్రకృతిని అంతటినీ ఇంద్రియాలన్నిటినీ కూడా పంచీకరణాలని బుద్ధిని అన్నిటినీ కూడా మళ్ళీ వాటినన్నింటినీ కూడా ఈ లోకంలోకి విస్తరింపచేసి ఈ అండపిండ బ్రహ్మాండాలన్నిటినీ కూడా సృజిస్తున్నాడు. ఇదంతా కూడా తే విహృతయే సంకల్పమాన ప్రియహో నీకు విలాసాన్ని కలగజేయడం కోసమే నీకు వినోదాన్ని నీ విహారం కోసమే పరమాత్మ ఈ లోకాలన్నిటినీ కూడా కటాక్షిస్తున్నాడు అనేటటువంటి విషయాన్ని చెప్తున్నారంటే ఆ తల్లి యస్యా కటాక్ష మృదు వీక్షణ దీక్షణేన సద్య సముల్లసిత పల్లవ ముల్లలాస తల్లి కటాక్షములు పడితే అప్పుడు ఈ లోకాలన్నీ కూడా చక్కగా విస్తరింపబడుతున్నాయి, సృజింపబడుతున్నాయి, రక్షింపబడుతున్నాయి అనేటటువంటి విషయాన్ని చెప్తున్నారు. ఆవిడ కటాక్ష మృదు వీక్షణ దీక్షనేనంటే ఆవిడ అంతా కటాక్షం అంతా కూడా అవసరం లేదండి. ఆవిడ సముద్రం వంటి కటాక్షంలో కొంచెం కటాక్షం చాలు ఈ లోకాలన్నీ కూడా ఇలా సృజింపబడడానికి ప్రవర్తింపబడడానికి అంటున్నారు. ఇదే యామునాచార్యుల వారు కాంతా చతుశ్లోకి అనేటటువంటి ఒక శ్లోకంలో ఈషత్వత్కరుణా నిరీక్షణ సుధా సందుక్షణ ద్రక్ష్యతే నష్టం ప్రాక్తధలాప త్రిభువనం సంప్రత్యనంతోదయం ముల్లోకాలు కూడా నీ కొద్దిపాటి ఈషత్వత్కరుణా నిరీక్షణ నీ కొద్దిపాటి కటాక్షం అనేటటువంటి అమృతం యొక్క సంబంధంతో రక్షింపబడుతున్నాయి. పూర్వం నీ కరుణ కటాక్షం లేకపోయేసరికి నష్టం ప్రాక్తదలాభ త్రిభువనం లాభాన్ని పొందకుండా నామరూపాలు నశించిపోయినటువంటి ఈ భువన భాండములన్నీ కూడా మళ్ళీ నీ కటాక్షము పడగానే మళ్ళీ సృష్టిలో ఈ లోకాలన్నీ కూడా సృజింపబడుతున్నాయి. ఆ లోకంలో జీవులందరూ కూడా ప్రవర్తింపబడుతున్నారు అనేటటువంటి విషయాన్ని ఇక్కడ యామునాచార్యుల వారు కూడా కాంతా చతుశ్లోకిలో మనకు అనుగ్రహిస్తారు. ఎవరో అన్మ్యూట్ చేసుకోవాల్సిందిగా ప్రార్థిస్తున్నానండి. సరళగా పెరుందేవి తయారు గారు మ్యూట్ చేసుకోవాల్సింది. అలాగే దీనికి అర్థాన్ని చెప్తూ కూడా ఇంకొక విషయం ఇంకొక విధంగా కూడా చెప్తారు. ఈషత్వత్ కరుణా నిరీక్షణ సుధా సందుక్షణ ద్రక్షతే నష్టం ప్రాక్తదలాభ త్రిభువనం సంప్రత్యనంతోదయం ఈ త్రిభువనాల ఐశ్వర్యాన్నంతటినీ కూడా నష్టం ప్రాక్తదలాభ నష్టం ఇంద్రుడు తన అంధకారం ఆ గర్వంతో ధనమదంతో 3 లోకాలకి అధిపతి అయినటువంటి ఆ ఇంద్రుడు తన ధనమదంతో ఉన్నటువంటి సందర్భంలో దూర్వాస మహర్షి యొక్క శాపంతో ఆ త్రిభువన ఐశ్వర్యాన్నంతటినీ కూడా కోల్పోయినటువంటి సందర్భంలో మళ్ళీ నిన్ను అమృతమథనంలో నువ్వు చక్కగా అమృతమథనం నుండి నువ్వు అవతరించినటువంటి సందర్భంలో ఈషత్వత్ కరుణా నిరీక్షణ సుధా సందుక్షణ ద్రక్షతే అని చెప్పారు. కాబట్టి ఆ తిరుపార్కడలి మధించేటటువంటి సందర్భంలో అమృతంతో కూడినటువంటి సుధా సందుక్షణ ద్రక్షతే ఆ సుధతో కూడినటువంటి అమృతంతో కూడినటువంటి నీ చల్లని కటాక్షమును మళ్ళీ ఆ దేవతల మీద అందరి మీద కూడా ప్రసరింపచేశావు. అప్పుడు ఆ దేవతలందరూ కూడా ప్రాక్తదలాభ త్రిభువనం సంప్రత్యనంతోదయం మళ్ళీ ఆ 3 లోకాలను తన ఐశ్వర్యంగా కలిగినటువంటి వాడయ్యాడు ఇంద్రుడు అనేటటువంటి విషయాన్ని క్షీరసాగర మథనంలో
మళ్ళీ తల్లి ఉద్భవించడం అనేటటువంటి దానికి కూడా దీన్ని సమన్వయం చేస్తారు. క్షీరోదాహ శ్రీ సముత్పన్నా శ్రూయతే అమృతమథన సమయంలో లక్ష్మీదేవి పాలసముద్రం నుండి పుట్టిందని వింటున్నాము. అలా పాలసముద్రంలో నుండి ఆవిడ ఉద్భవించి దేవతలందరూ కూడా దుర్వాస మహర్షి యొక్క శాపంతో కోల్పోయినటువంటి త్రిభువనాలన్నిటినీ కూడా మళ్ళీ వారికి కటాక్షించింది. శంకడలముదిన్ పిరందవళం గంభీరమైనటువంటి పాలసముద్రం నుండి పుట్టినటువంటి ఆవిడ అనేటటువంటి రీతిలో అముదిల్వరం పెన్నముదు అమృత మథనంలో పెన్నముదు ఒక అమృతం స్త్రీ రూపాన్ని కనుక ధరిస్తే అలాంటి పెన్నముదు ఒక చక్కటి లక్ష్మిరాట్టి ఆ అమృతానికి స్వరూపంగా అమృత తత్వానికి ఆలంబనగా స్వరూపంగా ఒక స్త్రీరత్నం ఉద్భవించింది. ఆ అమృత మదనం నుండి ఆవిడే లక్ష్మీదేవి అనేటటువంటి విషయాన్ని చెప్తున్నారు. ఇందాక మనం చెప్పుకున్నట్టుగా దివ్యమాలాంబరధర స్నాతాభూషణ భూషిత పశ్యతాం సర్వదేవానాం యయౌ వక్షస్థలం హరే ఆభరణాలను చక్కగా ధరించి ఒక అద్వితీయమైనటువంటి మాలికలన్నిటినీ లేపనాలన్నిటినీ కూడా ధరించి ఆవిడ వక్షస్థలం ఆ పరమాత్మ సముద్ర బదనం నుండి ఆవిడ ఉద్భవించింది. నష్టం ప్రాక్ తదను లాభ సంప్రత్యనంతోదయం అనేటటువంటి ఆ పదము పూర్వము కోల్పోయినటువంటి ఆ సంపదలన్నిటినీ కూడా దేవతలకు మళ్ళీ ఆవిడ చూపులతోటి విష్ణువు యొక్క వక్షస్థలాన్ని చేరిపోయిన తర్వాత విష్ణువుతో కూడి ఉన్నటువంటి ఆ తల్లి మళ్ళీ దేవతలందరినీ కూడా ఒకసారి కటాక్షించగా మళ్ళీ వారందరూ కూడా కోల్పోయినటువంటి ఆ సంపదలన్నిటినీ కూడా పొందినటువంటి వారయ్యారు. ఈషత్వత్ కరుణా నిరీక్షణ సుధా సందుక్షణ ద్రక్షతే నష్టం ప్రాక్తదలాభ త్రిభువనం సంప్రత్యనంతోదయం. కోల్పోయినటువంటి త్రిభువన సంపద ఐశ్వర్యమంతా కూడా ఆవిడ యొక్క ఈషత్వత్ కరుణ, ఆవిడ యొక్క కొద్దిపాటి కరుణా కటాక్షముతోటి, ఎలాంటి కటాక్షములు? సుధా సందుక్షణ ద్రక్షతే, సుధతోటి నిండి అమృతంతోటి నిండి ఉన్నటువంటి ఆ కటాక్షములతోటి దేవతలందరూ కూడా మళ్ళీ పొందారు కదా అనేటటువంటి విషయాన్ని తెలియజేస్తూ, అలాంటి ఆవిడ జగత్ సమస్తం యతపాంగ సంశ్రయం, అలా జగత్తంతా కూడా ఆవిడ యొక్క అపాంగములతోటి కటాక్షింపబడుతోంది. ఆవిడ చూపులు ఈ జగత్తు మీద పడుతున్నాయి కాబట్టే జగత్తు ఇలా నిలబడగలుగుతోంది, ఇలా వృద్ధి చెందగలుగుతోంది. అలా వృద్ధి చెందడానికి, నిలబడడానికి, సృష్టింపబడడానికి కారణం ఆ తల్లి యొక్క కటాక్షములు అనేటటువంటి విషయాన్ని తెలియజేస్తున్నారు. మిగిలినటువంటి అర్థాలు రేపు యథావకాశంగా సేవించేటటువంటి ప్రయత్నం చేద్దాం. చకర్ధయస్యా భవనంబుజాంతరం తవ ప్రియం ధామ యదీయ జన్మభూః జగత్సమస్తం యదపాంగ సంశ్రయం యదర్థమంబోధిర్ అమంధ్యబంధి చ అనేటటువంటి శ్లోకంలో విరాట్ వైభవాన్ని తెలియజేస్తున్నారు యామునాచార్యులు.